శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎంత విచారణ చేసినా గాఢ నిద్రా స్థితి తప్ప అంతకు మించి ఇంకా ఏమీ లేదు అనిపిస్తున్నది. అంతకు మించి ఇంకేమైనా ఉన్నదా? ఇది వారి ప్రశ్న అండి. మనం విషయాలు చెప్పుకునే వరకు, అంటే పోలికలలో విషయాలు చెప్పుకుంటున్నప్పుడు గాఢ నిద్రాస్థితిని పోలి ఉంటుంది అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మన లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, అసలు ఈ శక్తి ఏంటి? ముందు బ్రీఫ్గా మనం ఏదైనా ఒక శీర్షిక చెప్పుకునేటప్పుడు ఆ శీర్షిక కొత్తగా విన్న వాళ్ళకు కూడా ఒక శీర్షిక మొదటి నుంచి చివరి వరకు స్పష్టంగా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి కంటిన్యూటీ విని ఉండకపోవచ్చు అందరూ. ఇదేమి మనం రోజు చదువుకునేటువంటి పాఠాలు విద్యాలయం కాదు కదా. నిన్న పాఠం ఇక్కడ వరకు చెప్పుకున్నాం, కంటిన్యూటీ దాన్ని పాఠం ఇక్కడి నుంచి చెప్పుకుంటున్నాం వాళ్ళు అంటానికి. శీర్షికలు వినేవాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు, ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు ఏదో ఒక శీర్షిక పెట్టుకు వింటూ ఉంటారు. అందుకని ఒక శీర్షిక మొదలు పెడితే ఎండింగ్ వరకు క్లుప్తంగా అంతా అర్థమయ్యేలా శీర్షిక చెప్పుకుంటాం అనేది అవసరం. కాబట్టి ఇక్కడ ముందు అసలు ఎంత తరచి చూసినా గాఢ నిద్రాస్థితి లాంటి స్థితి తప్ప ఇంకేమీ ఉన్నట్టు అనిపించటం లేదు. ఒకవేళ ఇంకేమైనా ఉన్నదా? అది ప్రశ్న. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే, ఒక శీర్షిక విన్నారు వారు. ఆ శీర్షిక ఏంటంటే, వారు విన్న శీర్షిక 1760లో నేను చిదానంద రూపుడను అని శంకరాచార్యులు వారు రాసినటువంటి నిర్వాణ షట్కంలో ఒకదాన్ని ఉదహరిస్తూ ఒక ఆయన ఇంతకు ముందు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా, అంటే విశ్లేషణగా చెబుతూ ఒక శీర్షిక చేసుకున్నాం, నేను చిదానంద రూపుడను. అందులో శంకరాచార్యులు వారి నిర్వాణ షట్కమును కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ శీర్షిక విన్నవారికి, అంటే మొదటి నుంచి శీర్షికలు మనం అన్ని వినున్నాం. ఆత్మజ్ఞాన చదువు కూడా మనం అంత చదువుకొని ఉన్నాం, ఎక్కడెక్కడ పైపైన వింటా ఉంటాం ఊరికినేదో అప్పుడప్పుడు. కానీ ఇది ఒక చదువుగా, ఒక విద్యాభ్యాసంగా, అంటే ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళి చిన్న చిన్నగా అక్షరాలు దిద్దుకోవటం, అక్షరాలు నేర్చుకోవటం, అక్కడి నుంచి అక్షరాలతో కలిపిన పదాలు నేర్చుకోవటం, అక్కడి నుంచి పదాలతో కలిపిన వాక్యాలు నేర్చుకోవటం, అలా భాషను నేర్చుకొని చదువు నేర్చుకుంటూ వస్తారు. అప్పుడు వాళ్ళకి చదువు సహజమైపోద్ది. నేర్చుకున్నది మర్చిపోవడం ఉండదుగా, ఆ తర్వాత నేర్చుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఈ ఆత్మజ్ఞాన మార్గం, ఈ ఆధ్యాత్మిక చదువు అని అందుకే పేరు పెట్టాను. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని ఎందుకు అంటున్నానంటే, అలా కొద్ది కొద్దిగా దీన్ని అక్షరాభ్యాసం నుంచి ఎలా అక్షరాలు నేర్చుకుంటూ వస్తామో అలా ముందు నేర్చుకుని దాని మీద అసలు ఆత్మ అంటే ఏంటని ఒక అవగాహన కలిగించుకోవాలి. ఆత్మ అనేది ఒక పేరు అంతే, అది ఒక స్థితి పేరు. బ్రహ్మము అనేది ఒక పేరు అంతే, అది ఒక స్థితి పేరు. ఆ స్థితి పేరుని తెలుసుకొని మనం ఆ పేరుకి ఒక అర్థాన్ని తెలుసుకోవాలి. ఈ స్థితికి ఈ పేరు పెట్టారు అని. ఆత్మ అన్నప్పుడు పెట్టబడినటువంటి స్థితి పేరు ఏంటి? అది ఒక స్థితి పేరు. అంటే మనకి సృష్టి బోర్డు కనబడుతుంది. మనుషులు సుమారు 800-900 కోట్ల మంది ఉన్నారు. అలా వృక్షాలు అనంతంగా ఉన్నాయి, జంతువులు ఎన్నో ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. ఆకాశంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక నదులు, సముద్రాలు ఇవన్నీ అన్ని లెక్కలేనన్నే ఉన్నాయి, కొండలో, గుట్టలో, పర్వతాలు. ఎందుకని మానవుడిగా మన సైజు చాలా తక్కువ. దీన్నంతా కలిపితే ఒక పేరు పెట్టారు, సృష్టి, ప్రకృతి అని. ఆ ప్రకృతిలో, సృష్టిలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు ఇదంతా మనకి వేరువేరుగా, విభిన్నంగా కనపడుతుంది. అంటే నేను వేరు, ఆ మనిషి వేరు, ఈ చెట్టు వేరు, ఈ జంతువు వేరు, ఇలా వేరు భావన కలిగినటువంటి స్థితిని సృష్టి, ప్రకృతి అని పిలిచారు. విశ్వము అన్నదే, ప్రపంచము అన్నదే. వేరు భావన కలిగినటువంటిది, ఇది సత్యము. వేరు భావన కలగడం ఇది తప్పు కాదు, సత్యం ఇదే ఇక్కడ. అయితే మొత్తం ఈ సృష్టికి ఆధారంగా, అంటే ఈ సృష్టి ఏమవుతుంది? సృష్టిలో పుట్టడం జరుగుతుంది, చనిపోవటం జరుగుతుంది. సృష్టి ఏదో అలా ఎప్పటికీ శాశ్వతంగా ఉండుంటే ఈ గొడవ ఉండేది కాదు.
అసలు ఆలోచనే పుట్టేది కదా ఎవరికి. కానీ సృష్టి శాశ్వతంగా ఉండట్లా, ఎప్పటికీ ఉండట్లా. పుట్టడం చనిపోవటం అనేది జరుగుతుంది. మళ్ళీ పుట్టిన దగ్గర నుంచి పోయి చనిపోయే వరకైనా ఒకేలా ఉందా అంటే లేదు, అది నిరంతరం మార్పులకు గురైపోతుంది. అంటే ఎప్పుడు మారిపోతూ ఉంది. మారిపోతూ ఒకసారి పుట్టి అంటే ఉన్నట్టుగా వచ్చి ఒక చోట అంతమైపోతుంది. ఈ మధ్యలో నిరంతరం మారిపోతుంది. అందుకని కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు మారిపోతుంది, ఎందుకు అంతమైపోతుంది, చనిపోవటం ఏంటి, చనిపోతే ఎక్కడికి వెళ్తుంది, దీనికి ఎవరికి తెలియలా, దారి తెలియట్లే ఎవరికి. అసలు ఇదేంటి, ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్న ఆన్సర్ కూడా దొరకట్లా. అలా ఆన్సర్ దొరకకుండా ఇలా జనన మరణాల మధ్యలో జీవితము, ఆ జీవితంలో నిరంతరం మార్పులు చెందిపోయేటువంటి విషయాలు, శరీరంతో సహా అన్ని విషయాలు. అది సృష్టి, అది ప్రకృతి, అది విశ్వము, అది ప్రపంచము. అందులో మనం ఉన్నాం. మొత్తం ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది, మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంటుంది, మొత్తం ప్రకృతి అంతా ఇలాగే ఉంటుంది. అవి పేర్లు, అంటే ఆ స్థితికి పెట్టబడిన పేర్లు. జననము మరణము మధ్యలో నిరంతరము మార్పు చెందుతూ ఉండిపోవటము, ఒకసారి ఉండి మార్పు చెందుతూ అలా సాగుతూ ఒక చోట అదృశ్యమైపోవటం, మరణం పేరుతో చనిపోవటం. అలా అటువంటి స్థితులు కలిగినటువంటి దానికి సృష్టి అని పేరు. అది ఆ స్థితికి సృష్టి అని పేరు, ఆ స్థితికి ప్రపంచం అని పేరు, ఆ స్థితికి విశ్వము అని పేరు. ఆ స్థితిని మనం ప్రకృతి అని పిలుచుకుంటున్నాం. ఇది స్థితి, ఆ స్థితి అది. అయితే ఈ స్థితి ఏంటి అని ఆలోచనలు మొదలుపెట్టారు మనుషులు. ఎందుకని ఆలోచన రాకుండా ఎందుకు ఉంటుంది, చనిపోతూ ఉంటాం. అందరూ ఆలోచించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొంతమంది ఆలోచిస్తారు. అలా ఆలోచించిన వారికి వాళ్ళు చేసినటువంటి అనేక రకాల ప్రయత్నాలలో, వేల లక్షల సంవత్సరాల ప్రయత్నాలలో వాళ్ళకి దొరికిన ఆన్సర్లు చెప్పడం మొదలుపెట్టారు. ఏంటి అంటే అందులో హైయెస్ట్ ఆమోదయోగ్యంగా దొరికిన ఆన్సర్ ఏంటి అంటే, అనేక మంది అనేక ఆన్సర్లు చెప్పారు, వాటికి నిరూపణ లేదు, ఊహాత్మకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కూర్చొని మొత్తం ఈ సృష్టిని అంతా చేశాడు అన్నప్పుడు అసలు ఆ దేవుడు ఎక్కడ కూర్చున్నాడు, సృష్టిలో కూర్చున్నాడా, సృష్టికి భిన్నంగా కూర్చున్నాడు, ఇలా అనేక ప్రశ్నలు పడతాయి, వాటికి ఆన్సర్లు ఉండవు. నమ్మండి అంటారు అంతే అక్కడ. అలా నమ్మండి అనేటువంటివి కాకుండా వాస్తవంగా నిరూపణగా ఉన్నటువంటి ఆమోదయోగ్యంగా వెళ్ళింది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అదే ఆత్మ శక్తి, బ్రహ్మము అని పిలువబడే శక్తి. ఇదేంటి అంటే ఈ సృష్టి మొత్తము మనకి వ్యక్తపరచబడి కనపడుతున్న సృష్టి మొత్తము ఎక్కడుందయా, ఎక్కడ నుంచి పుడుతుందయా, ఎక్కడ లయించిపోతుందయా అంటే మనకి కనపడనటువంటి, మనం గ్రహించలేనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి మనకు కనపడట్లేదు, వినపడట్లేదు, అంటే మనిషి గ్రహించలేడు శరీరంతో దాన్ని. ఆ శక్తిలో ఈ సృష్టి ఉద్భవించి ఉన్నట్టుగా కనపడుతుంది. మళ్ళీ ఇది ఆ ఉన్నట్టుగా కనపడి ఉద్భవించడాన్ని పుట్టడం అంటున్నాం. ఇది నిరంతరం మారిపోతూ ఉంది. ఆ సృష్టి ఆ శక్తిలోనే, ఆ శక్తి వలన అలా జరుగుతుంది. ఆ శక్తిలో చైతన్యము అనేటువంటి, జ్ఞానము అనేటువంటి ఒక కదలిక ఉంది, దాని వలన జరుగుతుంది అలంతా. మళ్ళీ అది అంతమైపోతున్నట్టుగా కనబడుతుంది. అది అంతమవటం కాదు, అది ధరించిన రూపాన్ని కోల్పోయి మళ్ళీ శక్తిగా మారిపోయింది. శక్తికి నశింపు లేదు అనేటువంటి సత్యాన్ని ఆవిష్కరించి నిరూపణలతో సహా నిరూపించి చూపించారు. అది సృష్టిలో ఈ విధముగా ఉన్నది అని. అది ఇక్కడ ఉంది, ఉన్నదాన్నే చూపించారు. మహిమలు, మాయలు, అనుకోవటాలు, అద్భుతాలు, కల్పితాలు, కల్పనలు, కథలు ఏమి లేవు. దానిని మన శరీరంలోంచి మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. బయట వెతికితే దొరకదు. ఎందుకని అంటే బయట మనకి ఒక మనిషి కానీ, ఒక చెట్టు కానీ, ఒక జంతువు కానీ, ఒక కొండ కానీ, ఒక సముద్రం కానీ, ఒక నది కానీ, ఏదైనా బయట ఉన్నది దాని లోపల ఏమి భావించుకుంటుందో మనకు అసలు తెలియదు. అది కనపడుతుంది అంతే ఊరుకునే. శబ్ద స్పర్శ రూప రస గంధములకు అందుతాయి తప్ప అంతరంగం తెలియదు. అందుకని అంతరంగములోకి వెళితే తప్ప ఇది అర్థం కాదు, దీన్ని తెలుసుకోలేం. అలా అంతరంగములోకి వెళ్ళాలి అంటే మనిషికి ఒక్కడికి మాత్రమే తన గురించి తనకు తెలుస్తుంది, మిగిలినవి తెలియవు.
నా అంతరంగం నాకు తెలుస్తుంది, మీ అంతరంగం నాకు తెలియదు. అలా ఎవరి అంతరంగము తెలియదు ఇక్కడ. కాబట్టి నేను నా అంతరంగములోకి వెళ్ళి నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవాలి. అసలు నేను ఎలా పనిచేస్తున్నా, ఈ శరీరం ఎలా పనిచేస్తుంది, నేను అనుకుంటున్న ఈ శరీర పనితీరు ఏంటి, దీనికి ఆధారత ఏంటి అని అలా నాలోకి నేను వెళ్ళి పరిశీలించుకుంటే అది దొరుకుతుంది అని చెప్పారు. అలా పరిశీలించడానికి అవసరమైన మార్గాలు చెప్పారు. అది పరిశీలిస్తున్నప్పుడు జరిగేటువంటి మార్పులు చెప్పారు. మనం నీ శరీరము నేను అనుకుంటూ బ్రతుకుతున్నప్పుడు జరిగేటువంటి విధానాలన్నీ చెప్పారు. ఆ పరిమిత భావనలో ఏమేమి అనిపిస్తాయో చెప్పారు. ఇలా అన్నింటినీ నిరూపణలతో చెప్పుకుంటూ వచ్చారు. ఆ నిరూపణలతో చెప్పుకుంటూ వచ్చినాక వాళ్ళు మొత్తం సృష్టికి, అంటే కనపడుతున్న దానికి ఈ స్థితికి సృష్టి అని పేరు పెట్టారని చెప్పాங்க. పుట్టడం, మరణించటం, మధ్యలో నిరంతరం మార్పు చెందటం, దీనికి ప్రపంచము, సృష్టి, ప్రకృతి, విశ్వము అని పేరు పెట్టారు. అది స్థితి పేరు. సృష్టి అంటే ఆ స్థితులు దానిలో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు. అలాగే వీటన్నింటికి మొత్తం ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది శక్తి అని, దానికి శక్తి అని పేరు పెట్టారు. శక్తి కూడా పేరే. ఆధారంగా ఉన్నది ఒక శక్తి, దానికి ఒక శక్తి అని పేరు పెట్టారు. ఆ శక్తిని మొత్తం సృష్టి అంతా ఉన్నది ఏకమైన శక్తే. అంటే మనం ఇప్పుడు మనుషుల్లో ప్రాణశక్తి ప్రతి మనుషులు విడివిడిగా ఉందనుకుంటాం, చెట్లలో విడివిడిగా ఉందనుకుంటాం, జంతువుల్లో విడివిడిగా ఉందనుకుంటాం. ఎందుకని అన్ని వేరువేరుగా ఉన్నాయి కనుక ప్రాణశక్తి కూడా వేరువేరుగా ఉండాలి అని మనం భావించుకుంటాం. కానీ వారిలోకి వారు వెళ్ళి ఆ శక్తిని తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు వాళ్ళకి దొరికిన శక్తి ఏకముగా ఉన్నది, అనేకంగా లేదు. సృష్టి అనేకంగా ఉంది కానీ శక్తి ఏకంగా ఉంది. అందుకని అప్పుడు మళ్ళీ ఆ శక్తి కాళ్ళు అది ఏకశక్తి, అది ఒక స్థితి, మొత్తం ఏకముగానే ఉన్నది అన్న స్థితి భావన. దానికి ఆత్మ అని పేరు పెట్టారు. దాన్నే బ్రహ్మము అని కూడా పిలిచారు. అప్పుడు దాన్ని మనం ఇప్పుడు అర్థం అవడానికి ఏం చెప్పుకుంటున్నాం అంటే ఆత్మశక్తి అని మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మము అన్నప్పుడు కూడా అదే. అంటే ఏంటి, ఇప్పుడు మొత్తము ఏకముగానే ఉన్నది ఆ శక్తి అన్న స్థితి పేరు ఆత్మశక్తి. మొత్తము ఏకముగానే ఉన్నది ఆ శక్తి అన్న స్థితి పేరు బ్రహ్మము. అంటే ఏకముగానే ఉన్న స్థితి, ఏకముగానే ఉన్న భావన కలిగితే అది ఆత్మస్థితి, ఆత్మశక్తి. అనేకముగా ఉన్నది అన్న భావన కలుగుతుంటే అది సృష్టి స్థితి. ఇది స్థితి పేర్లు అన్నమాట ఇవి. అది సృష్టి. ముందు ఇది కన్ఫర్మ్డ్గా ఇది తెలుసుకోవాలి. ఇదే చదువు వాళ్ళతో మొదలవ్వాలి. అసలు ఆత్మ అంటే ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఆత్మకి అనేక మంది ఆత్మ అనే పదాన్ని నాశనం చేశారు. నాశనం చేయడం అంటే ఏంటి, ఆత్మలు అనేకం ఉన్నట్టుగా, ఒక్కొక్కళ్ళు ఒక్క ఆత్మ ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆత్మలు అనేకం కాదు, ఏకత్వ భావన అయితేనే ఆత్మ. కొంతమంది జీవాత్మ అని, పరమాత్మ అని, అనేక రకాల ఆత్మ అని రకరకాల స్టేజీలు చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా మనిషి యొక్క కల్పనా చాతుర్యమే తప్ప సత్యత ఏంటి అంటే ఇంత గందరగోళాలు తీసేస్తే అసలు అనేక ఆత్మలు ఉండవు. ఆత్మ అంటేనే ఏకమైన శక్తి, మొత్తం సృష్టికి కారణభూతమైన శక్తి ఏకముగానే ఉన్నది అన్నప్పుడు దాని పేరు ఆత్మ. దానికి మనం శక్తి అనే పదాన్ని జోడించాం. ఎందుకని శక్తే ఉన్నదని ముందు దానికి పెట్టబడిన పేరు శక్తి. అయితే ఇప్పుడు మనిషి మనం ఈ ఆత్మశక్తి అనేది ఏంటి, ఇప్పుడు ఏకస్థితి. సృష్టి అనేది ఏంటి, అనేక స్థితి, పైగా నిరంతర మార్పు. ఈ రెండు కన్ఫర్మ్ అయిపోయినాక ఇప్పుడు ప్రాణశక్తి అనే పదం ఎందుకు పుట్టింది అంటే, ప్రతి వాళ్ళు జీవులు, నేను ప్రాణిని అంటే మనుషులను, జీవులను ప్రాణులు అని పిలిచారు. అంటే పరిమిత శరీరం. కాబట్టి శక్తి అనేది ఆ మనిషిలో ఉండి ఆ మనిషిని బతికిస్తుంది కనుక ప్రాణిలో ఉన్నది కనుక ప్రాణశక్తి అన్నారు. అయితే చెప్పేటప్పుడు ప్రాణశక్తి అన్నప్పుడు తెలియని వ్యక్తికి చెబుతున్నారు కనుక, తెలిసిన వ్యక్తి చెబుతున్నా తెలుసుకుంటున్న వ్యక్తి తెలియని వారు కనుక వారికి అర్థమయ్యేటువంటి భాషలో ప్రాణశక్తి అని ఆత్మశక్తినే పేరు మార్చి చెప్పారు. ఎందుకది ఆత్మశక్తి.
కానీ నాలో ఉంది, నేను వేరు అనుకుంటున్న మనిషికి చెప్తున్నారు. నాకు మనుషులు వేరువేరుగా ఉన్నారు, చెట్లు వేరువేరుగా ఉన్నాయి, జంతువులు వేరువేరుగా ఉన్నాయి, మేమంతా వేరువేరు అనుకుంటున్న మనిషికి చెప్తున్నారు. కాబట్టి నీలో ఉన్నది నీ ప్రాణశక్తి నాయన అని చెప్పారు. ఎవరిలో ఉన్నది వాళ్ళ ప్రాణశక్తి అని చెప్పారు. ఎందుకంటే ముందు నువ్వు అది తెలుసుకొని ఆ ప్రాణశక్తి అన్వేషణకి నీ లోపలికి నువ్వే వెళ్తే నీకు అయ్యేటువంటి అనుభవం ఆత్మశక్తి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రాణశక్తి ఆత్మశక్తి వేరువేరు కాదు. కానీ ప్రస్తుతం నేను పరిమిత భావనలో ఉన్న మనిషిని కనుక నాకు ఆత్మశక్తి ఎరుక కలగలేదు కనుక నేనిప్పుడు నాలో ప్రాణశక్తి ఉన్నది అనుకుంటూ నా ప్రయాణం సాగిస్తాను. అలాగే సాగించాలి. సాధన కూడా అలాగే చెప్పారు. కాబట్టి ఆత్మజ్ఞాన చదువులో అలా సాగుతారు ముందుకి. అలా సాగినప్పుడు మనం చెప్పుకుంటున్న విషయాలు ఇప్పుడు ప్రశ్న అడిగినటువంటి సోదరులు వారి భావన ఏంటంటే అదంతా విని మనకు మామూలుగా గాఢ నిద్ర స్థితి మనకు తెలుసు, మనం మాట్లాడుకుంటాం. మెలకువలో శరీర స్థితి తెలుసు, మనసు స్థితి తెలుసు. కాబట్టి సహజ సామాన్యంగా శరీర స్థితిని మనోస్థితిని పరిశీలించుకున్నాక జాగ్రత్తగా వెళ్ళి చూస్తే గాఢ నిద్ర స్థితి ఉందిగా, ఏమీ లేదండి ఇదంతా గాఢ నిద్ర స్థితే తప్ప ఏమీ లేదు అనే భావన మామూలు పరిశీలనలో అనిపిస్తుంది. ఎందుకని మెలకువని ఏమంటారు, జాగ్రత్త అవస్థ అని పేరు పెట్టారు మహాత్ములు. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి, జాగరూకతతో మేలుకొని ఉన్నారు, అది జాగ్రత్త అవస్థ. అలాగే మనం పడుకొని నిద్రపోయినప్పుడు స్వప్నావస్థ అంటే శరీరం పడుకుంది, మనసు కదులుతూనే ఉంది, కలలు కంటున్నాం, దానిని స్వప్నావస్థ అని పేరు పెట్టారు. అక్కడి నుంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం, దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. సుషుప్తి అంటే అవన్నీ పేర్లేనండి. సుషుప్తి అంటే ఏమి లేదు, గాఢ నిద్ర. ఏంటి గాఢ నిద్ర అంటే శరీరము మనసు ఇప్పుడు నాకు గుర్తులేవు, నేనన్న భావన కూడా నాకు లేదు, భావన కూడా పోయింది. ఇలా ఎవరు మామూలుగా పరిశీలించినా ఆ గాఢ నిద్ర స్థితి కూడా తెలుస్తుంది. ఎందుకని మెలకువ వచ్చిన గాఢ నిద్ర స్థితిలో ఏమీ లేదని తెలుస్తుంది అంతే. కాబట్టి ఊరికనే పైన పరిశీలించి విషయాలు వింటే అబ్బాయి ఇక్కడ ఏం లేదండి అంత గాఢ నిద్ర స్థితి అనిపిస్తుంది. అందుకని ప్రశ్న అడిగిన సోదరుడు గాఢ నిద్ర స్థితి లాగానే ఉన్నది ఎంత పరిశీలించినా అదేనా ఇంకేమైనా ఉందంటారా అన్నారు. ఎంత పరిశీలించాం అసలు మనం? ఒక జీవిత కాలాలు అంటే ఒక జీవిత కాలం మొత్తం పరిశీలించినా కూడా మనకు అది అర్థం అవ్వకపోవచ్చు, ఆత్మ ఎరుక కలక్కపోవచ్చు, కలగొచ్చు. మన పరిశీలన ఎంత, ఒక రోజు 2 రోజులు 10 రోజులు ఊరికి నేను 2-3 చెప్పిన విషయాలు వినేసి అవి భావించేసి నాకు అర్థమైపోయింది అనుకుంటే అసలు అర్థమయ్యే విషయమే కాదు అది. ఎందుకని శరీర భావాన్ని మనోభావాన్ని దాటడం అంత సామాన్యమైన విషయం కాదు మనిషికి. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి దీన్ని. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ కథ చెబుతాను. ఒక ఏనుగు కథ చెప్పుకుందాం. ఒక 4 గుడ్డి వాళ్ళు స్నేహితులు. వాళ్ళు ఎవరో చెప్పగా ఏనుగు గురించి విన్నారు. ఏనుగుని ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని వేరే వారి సహాయం తీసుకొని ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు గొళ్ళల్లో ఏనుగులు ఉంటాయి, ప్రజల్ని ఏమి చెయ్యవు, ఆశీర్వదిస్తూ ఉంటాయి కూడా. కొన్ని మామిడి వాడు ట్రైనింగ్లు ఇచ్చిన ఏనుగులు ఉంటాయి. అలా ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారు, ఏనుగు గురించి విన్నారు, ఎవరు చెప్పుకుంటుంటే విన్నారు. వాళ్ళకు కూడా ఏనుగుని చూడాలనిపించింది, కానీ కళ్ళు లేవు గుడ్డివాళ్ళు. గుడ్డివాళ్ళు ఏం చేస్తారు, అన్ని పట్టుకొని ముట్టుకొని చూసుకుంటూ ఉంటారు. సరే ఏనుగుని కూడా తెలుసుకుందామని కుతూహలంతో వెళ్ళారు. ఈ 4 ఎవరో తీసుకెళ్లారు, ఇదిగో ఏనుగు బాబు ఇదిగో అని 4 ఏనుగు దగ్గర వదిలారు. అందులో ఈ 4 వదిలినప్పుడు ఒక వ్యక్తి ఏనుగు యొక్క కాలు భాగాన్ని పట్టుకొని తడుముకుంటూ వస్తున్నాడు. ఎందుకని కళ్ళు లేవు కదా, ఏనుగు కనపట్టలేదు, అది ఎంత ఉందో కూడా తెలియదు. ఏనుగు కాలు భాగాన్ని అలా పట్టుకుంటూ ఉంటే ఆ కాలు రౌండ్ చుట్టూ అలా చూసినాక అది ఏనుగు అక్కడికి అయిపోయినట్టు అనిపించింది. ఓహో, ఏనుగు అనేది ఏదో ఒక స్తంభములా ఉంది, ఇంతకుముందు ఒక స్తంభాన్ని ఇలా పట్టుకున్నాను నేను, ఓహో ఏనుగు ఇలా ఉంటుందన్నమాట అని భావన చేసుకున్నాడు, ఒక స్తంభంలా ఉంటుంది అని.
ఇంకొక వ్యక్తి ఏనుగు యొక్క పొట్ట భాగాన్ని పట్టుకున్నాడు, ఆ పైన దాన్ని ఎలా నిమురుకుంటూ వెళ్ళి చూస్తున్నాడు. ఓహో, ఇది గోడలా ఉందే, గోడ అనేది ఇంతకుముందు నేను ఇలా తడిమి చూసేవాడిని, కాకపోతే ఇది ఏనుగు, అది గోడ, కానీ గోడలా ఉంది, దీనికి చర్మం ఉంది అంతే అనుకున్నాడు ఒక ఆయన. ఒక ఆయన వెనక వైపు ఉన్న ఏనుగు తోకను పట్టుకున్నాడు. దాన్ని అలా పట్టుకుంటే వెంట్రుకలు అవి తగిలినాయి. ఆ తోకను పట్టుకున్నాడు. ఏదో మొత్తానికి సన్నగా ఉంది, దీనికి ఏవో పీసులు పీసులుగా ఉన్నాయి. ఓహో, ఏనుగు ఎలా ఉంటుందా అనుకున్నాడు ఏనుగు తోకను పట్టుకొని. ఇంకో ఆయన ఏనుగు తొండాన్ని పట్టుకున్నాడు. ఆ తొండం అది అటు ఇటు తిప్పుతూ కదులుతూ ఇలా పొడుగ్గా ఉంది, మెత్తగా పొడుగ్గా కదులుతుంది. ఓహో, తొండవాకృతిలో ఏనుగు ఉంటుంది కాబోలు అనుకున్నాడు ఆయన. దాన్ని భావించుకుంటున్నాడు. ఇంకో ఆయన ఏనుగుకుండే దంతాలు పట్టుకున్నాడు. ఇక్కడ ఊరిన విషయపరంగానే కథ తెలుసుకోండి ఊరికినంతే. అంటే భావన కళ్ళు లేనప్పుడు, అంటే తెలియనప్పుడు అని. ఆ దంతం మీద గట్టిగా పొడుగ్గా ఉంది, దాన్ని ఎలా ఎలా అని చూశాడు. దాని మొదలు తగిలింది, ఇలా మళ్ళీ పైకి చూశాడు. ఓహో, ఇలా ఏదో దృఢంగా ఉంది, ఓహో ఏనుగు ఎలా ఉంటుంది కావాలనుకున్నాడు. అంటే మొత్తం ఏనుగు ఎలా ఉంటుంది ఎవరికి తెలుస్తుంది? కళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ పాపం వీళ్ళ కళ్ళు లేకపోవటం వల్ల వీళ్ళు ఏ భాగాలను పట్టుకున్నారో ఆ భాగాలనే ఏనుగుగా భావించుకుంటున్నారు. అలాగే మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మన భావన పరిమితి ఏదుందో ఆ పరిమితిలోనే అది మనకు సత్యం అనిపిస్తూ ఉంటుంది. అందుకని ముందు ఏదో కాస్త వినేసి, ఎవరో చెప్పింది వినేసి, ఏదో పుస్తకం చదివేసి, లేదా మనకు అర్థమైనంతలో దాన్ని అర్థం చేసేసుకొని ఆ శీర్షిక వరకు, ఇదే ఆత్మజ్ఞానం మీద ఇప్పుడు వరకు నేను మాట్లాడిన శీర్షికలు సుమారుగా 1700 దాటిపోయినాయి. ఇందులో చాలా శీర్షికలు ఆత్మజ్ఞానం మీదే ఉంటాయి. అంటే ఏంటి, ఎంత చెప్పుకున్నా అది సబ్జెక్ట్ నడుస్తూనే ఉంది, ఎవరొకళ్ళు ప్రశ్న వేస్తూనే ఉన్నారు, మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. పైగా ఇన్ని మాట్లాడినా అది నాకు అనుభవం అవ్వలేదు, నేను ప్రయత్నించుకుంటున్నాను అని చెబుతూనే ఉన్నాను నేను. అయితే అనుభవం అవ్వలేదు, ప్రయత్నించుకుంటూనే ఉన్నానంటే అర్థం ఏంటి? అది ఒక్కసారిగా పూర్తయ్యేది కాదు, కొద్ది కొద్దిగా అది అవగతం అవుతుంది, అర్థమవుతుంది. అలా 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 అర్థమవుతూ ఎప్పటికది పూర్తి అవుతుంది. ఇదొక ప్రాసెస్. అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణానికి వెళ్తానికి శరీరం ఎలా ప్రయాణించుకుంటూ వెళ్ళి ఒక మరణంతో జీవితాన్ని పూర్తి చేసుకుందో, అలాగే ఈ జ్ఞానం అర్థం అవ్వటం అనేది ముందు అలా కొద్ది కొద్దిగా మొదలై ఇంకొంచెం అర్థమవుతున్నట్టు, ఇంకొంచెం తెలుస్తున్నట్టు, ఇంకొంచెం అవగాహన అవుతున్నట్టు, ఇంకొంచెం అలా పెరుగుతూ ఒక రోజుకు పూర్తయిపోతుంది. అలా పూర్తయిపోయినప్పుడు దాన్ని అనుభవము అంటాం. జ్ఞానానుభవం అలా ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానానుభవం అలా ఉంటుంది. అందుకని ఏ రోజుకు ఆ రోజు మనకు తెలిసింది కాదు, మళ్ళీ మనం శరీర ధ్యాసలో పడిపోయి ప్రపంచ ధ్యాసలో పడిపోయినప్పుడు మళ్ళీ ప్రాపంచిక ధ్యాస, మనోధ్యాస, శరీర ధ్యాస పెరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ అటు వెళ్ళి జ్ఞానధ్యాసను, ఆత్మజ్ఞాన ధ్యాసను పెంచుకోవాలంటే మళ్ళీ అది వినాలి, అది సాధన చేయాలి. మళ్ళీ శరీరంతో ఇటు బతికేది నిజమే, ఆ నిజమే కనుక ఈ ప్రపంచంలో మళ్ళీ శరీర మనస్సులతో సాధన చేసుకుంటూ బతకాలి. మళ్ళీ ఇందులోంచి ఆత్మజ్ఞానానికి వచ్చి నా ప్రాణశక్తి ఎరుక లేదా ఆత్మశక్తి ఎరుక, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుతో మళ్ళీ ఈ భావాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇలా అటు ఇటు సాగుతూ ఉంటుంది అది. అందుకని సాధన నిరంతరాయంగా చేసే వాళ్ళకి ఆత్మజ్ఞాన అనుభవం పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ అనుభవం ఏంటి? మనకు అసలు ఆత్మశక్తి ఎలా ఉంటుందో తెలియదుగా. అంటే అక్కడ మనం గుడ్డివాళ్ళమేగా, ఏనుగును చూసిన గుడ్డివాళ్లలాగా ఏ భాగాలను తడిమి చూశారో వాళ్ళకి ఆ భాగమే ఏనుగులా అనిపిస్తుంది, ఎందుకని కళ్ళు లేకపోవటం వలన. ఇక్కడ ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము అన్నప్పుడు మనం కూడా కళ్ళు లేని వాళ్ళమే అక్కడ, అది మనకు తెలియంది. కానీ జ్ఞానానుభవంతో అది కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉంటుంది. అది ఒక్కసారిగా పూర్తిగా అర్థమయ్యేది కాదు, హఠాత్తుగా జరిగిపోయే పరిణామము కాదు, దాని టైం దానికి ఉంటుంది.
ఇప్పుడు బుద్ధ భగవానుడు అనేటువంటి మహానుభావుడు అసలు ఈ సృష్టి అంతా ఏంటి, చావు పుట్టుకులేంటి, గొడవేంటి, గోలేంటి, దీన్నంతా తెలుసుకుందామని ఆయన ఇంట్లోంచి వచ్చేసి ఎక్కడికో అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన విధానాలన్నీ సాధనలు చేసి మళ్ళీ ఆ సాధనల వలన తానేమీ పొందలేక ఇది కాదని అనుకొని ఇప్పుడు సాధనలన్నీ చేసినాక ఇది కాదని తెలిసిందిగా. ఇప్పుడు సాధనలు కూడా ఉపయోగపడిన ఏంటి, ఇది కాదని, ఈ మార్గాలు కాదు, ఈ విధానాలు కాదు, ఈ పద్ధతులు కాదని తానే స్వయంగా అన్వేషించుకుంటూ అలా ఆయన సుమారుగా 7 నుంచి 11 సంవత్సరాల జీవితకాలం పూర్తిగా దాని మీదే కేంద్రీకరించారు. విడి పనులు ఏం చేసుకోకుండా భిక్షాటను వృత్తిగా పెట్టుకొని ఇంకా ఎటువంటి బంధాలు బాంధవ్యములు లేకపోతే ఆయనకి 7 నుంచి 11 సంవత్సరాలు పెట్టింది. అలా ఎవరికైనా కూడా ఇలా సంవత్సరముల కాలమే పెట్టింది పొందిన మహాత్ములు ఎవరికైనా. అది హఠాత్ పరిణామం కాదు, అది జ్ఞానానుభవం. అంటే ఏంటి, అర్థమవటము అనేది స్థాయి పెరుగుతూ ఉంటుంది. కొంచెం అర్థమైంది, ఇంకా బాగా స్థాయి పెరుగుతూ ఉంటుంది, ఇంకొంచెం అర్థమవుద్ది, ఇంకొంచెం అర్థమవుద్ది, ఇంకొంచెం అర్థమవుద్ది. అదే విషయం మళ్ళీ 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 విస్తారంగా అర్థమవుతూ ఉంటుంది, విశాలంగా అర్థమవుతూ ఉంటుంది, అనేక కోణాల నుంచి అర్థమవుతుంది, అనేక రకాలుగా అర్థమవుతుంది. అందుకే శీర్షికలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే అనేక రకాలుగా చెప్పుకుంటూనే ఉంటుంది దాన్ని. కనుక ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత పరిశీలించినా గాఢ నిద్రా స్థితి తప్ప ఏమీ లేదు అనిపిస్తుంది. అంటే అది ఒక తేలికైన స్థితి, అందులో పరిశీలన ఏమి లేదు అసలు. మనకు శరీరం ఉంది ఓకే, మనసు ఉంది ఓకే, మనకి శరీరం తెలుసు, మనసు తెలుసు, రోజు కదులుతున్నాం. అలాగే నిద్రపోతున్నాను ఓకే, నిద్రాస్థితి కూడా నాకు తెలుసు, అక్కడ ఏం లేదు. అసలు అది పరిశీలన కాదు, అలా అనిపిస్తుంది అంతే. గాఢ నిద్రాస్థితిని పోలినట్టుగా ఉంటుంది అది. ఎందుకని గాఢ నిద్రలో శరీర మనస్సులను వదిలి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం. కానీ ఎలా వెళ్ళాం, మనంతట మనం వెళ్ళలేదు, ఎరుకతో వెళ్ళలేదు, మెలకువతో వెళ్ళలేదు. అది ఊరికనే చెప్పారు, అయ్యా నువ్వు వెళ్ళింది ఆ స్థితే అని, నువ్వు వెళ్ళింది ఆ స్థితే అని చెప్పారు. మనం ఇప్పుడు ఏదో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళామండి, ఒక కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం. మనం వెళ్ళవలసినటువంటి ఊరు గమ్యం ఏదుందో అది చాలా దూరంలో ఉంది. మధ్యలో అనేక ఊళ్ళు ఉన్నాయి, అనేక ఊళ్ళ మీద నుంచి రోడ్డు మీద కారు వెళ్ళిపోతుంది, అనేక ఊర్లు దాటుకుంటూ వెళ్తుంది. సరే అయిపోయింది, మనం వెళ్ళవలసిన గమ్యం వెళ్ళాం, అక్కడ పని చూసుకున్నాం, తిరిగి వచ్చేసాం. తిరిగి వచ్చినాక ఏదో మాటల సందర్భంలో ఎవరో ఏమంటే ఫలానా ఊరు మాదండి, ఆ ఊర్లో మీకు తెలుసా, మీరు ఎప్పుడన్నా వెళ్ళారా అన్నారు. అయ్యో బలేవాళ్ళు అండి, మేము ఫలానా ఊరు వెళ్ళిపోవటం ఏంటి, వెళ్ళామన్నాం. అంటే మన కారు ఆ ఊరు మీదకి వెళ్ళింది, కానీ మనకేం తెలీదు ఆ ఊరు మీదకి వెళ్ళింది. అక్కడ బోర్డులు ఉన్నాయి, ఆ ఊర్లో ఉన్నాయి, ఆ ఊరు అని చెప్పారు. మనం వెళ్ళవలసిన ఊరు వెళ్ళడానికి దారిలో మధ్యలో 100 ఊర్లు దాటుకుంటూ వెళ్ళాం. కానీ ఊర్లు దాటాను తప్ప ఊర్లో ఏముందో మనకేం తెలుసు, ఊర్ల మీదకే వెళ్ళాం అంతే. కానీ ఆ ఊర్లో ఏముంది, ఆ ఊరు స్థితిగతులు ఏంటి, ఆ ఊరు పరిస్థితులు ఏంటి, ఇవేం మనకు తెలియదుగా. ఆ ఊర్లో ఏదైనా అడ్రస్ చెప్పగలమా మనం, చెప్పలేం అసలు. ఆ ఊళ్ళు దాటుకుంటూ వెళ్ళాం. అలాగే నిద్రాస్థితిని పోలిన స్థితి ఉంటుంది అని అనేక మంది చెబుతుంటే విన్నాం. ఎవరో మహాత్ములు తెలియని వాళ్ళకి చెప్పారు. నాయన తెలియకపోవడం అంటే అంత అందులో పెద్ద విశేషంగా నువ్వు ఎక్కడికి వెళ్ళి కష్టపడాల్సింది ఏమీ లేదు, రోజు నిద్రలో నువ్వు అక్కడికే వెళ్తున్నావు. కాకపోతే అది దానందరూ అది వెళ్ళిపోతుంది, నీకు తెలీదు అని మన నిద్రాస్థితిని మనకు వివరించారు. ఎందుకంటే మనకు నిద్రాస్థితి కూడా తెలియదు, వాళ్ళు వివరించకపోతే అది కూడా తెలియదు మనకి. వాళ్ళు వివరించిన వివరణని మనం అనుభవంగా తీసుకోకూడదు. నిద్రాస్థితిలో అనుభవం ఏం లేదు, అది కూడా వాళ్ళే చెప్పారు. నిద్ర సుఖంగా ఉంది, నిద్ర హాయిగా ఉంది, నిద్ర ఆనందంగా ఉంది అంటే అప్పుడు పరిశీలించుకుని అవునవును నిద్ర బాగానే ఉంటుంది కదా, రోజు నిద్రపోవాలనుకుంటాం కదా అనుకుంటున్నాం. కానీ అసలు నిద్రలోకి ఎప్పుడు వెళ్ళామో తెలియదు, నిద్రలోంచి మెలకు ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ నిద్రాస్థితి యొక్క ఏ ఎరుక మనకు లేదు. దానిని మహనీయులు పోల్చి చెప్పటం వలన శరీర మనోస్థితులను దాటినాక మనిషిలో ఉండేది ప్రాణశక్తి స్థితే అనేటువంటిది వాళ్ళకు అనుభవం అయింది. వాళ్ళు ఎరుకతో మెలకువతో సాధనతో
ఆ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళారు. ఏది మనం నిద్రాస్థితిలోకి వెళ్ళిన స్థితికి. కనుక ఆ స్థితి కూర్చిన అనుభవం వాళ్ళకుంది, మనకు అనుభవం లేదు. కాబట్టి ఎంత పరిశీలించినా నిద్రాస్థితి లాగానే ఉంది అనేది కేవలం వినికిడి సత్యం మనం మాట్లాడేది. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పే కూడా వినికిడి సత్యాలే. నేను చదువుకున్న గ్రంథాలు, అనేక మంది మహాత్ములు చెప్పిన గ్రంథాలు చదువుకున్నా. ఆ చదువుకున్న వాటిని మననం చేసుకుంటూ ఉంటా. ఆ స్థితిని పొందటానికి వీలవుతుందా అని మీతో చెబుతున్న దాన్ని నేను సాధన చేసుకుంటా ఉంటా. కాసేపు శరీర మనస్సులను వదిలేసి ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రాణశక్తి స్థితిలో ఉండగలమా అని. అప్పుడు ఏమవుతుంది, ఏదో కొద్దిగా అనుభవం అవుతూ ఉంటుంది. శరీరం వదలటం ఏంటి, మనసు వదలటం ఏంటి, ఆ నిశ్చలతలో కూర్చోవటం ఏంటి, ఇవన్నీ పదాలు. శరీరాన్ని వదలటం అంటే వదిలేయటం కుదురుద్దా? శరీరం అక్కడే ఉంటుంది, ఉన్నది భావన మర్చిపోతాం. మనసు వదిలేయటం అంటే వదిలేయటం కుదురుతుందా? లేదు. భావన, మనోభావంలోకి వెళ్లకుండా ఉండే ప్రయత్నం. ఇదంతా సంవత్సరాల పాటు పర్యంతము సాధన చేస్తే తప్ప అవగాహనకే రాదు అసలు. ఇంతకీ విషయం ఏంటంటే, శరీర మనస్సులను వదలటం అనేది కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే కానీ రాదు. 2-3 శీర్షికలు వినేసి, లేదా ఒక 10 శీర్షికలు వినేసి, ఎందుకు 1700 శీర్షికలు చెప్పాను నాకే తెలియదు. చెప్పాను అసలు నేను. ఎందుకని తెలియదంటే, వాచా వేదాంతము వేరు. వాచా వేదాంతం అంటే ఏంటి? వాచా వేదాంతం వేరు. వాచా వేదాంతము అంటే ఏమిటి అంటే, వాక్కులతో చెప్పటం, నోటి మాటలతో చెప్పటం. అందులో అనుభవం లేదు. నోటి మాటలతో ఏముంది, మనం చదువుకుంది ఏదైనా తిరిగి అప్పచెప్పేయచ్చుగా. అనేక పుస్తకాలు చదివాను, ఆత్మజ్ఞాన గ్రంథాలు, అనేక మందికి సంబంధించి వాళ్ళు చెబుతూనే ఇప్పుడు కూడా వింటూనే ఉంటాను. నేను విన్నాను. వాటిని మళ్ళీ నేను ఆ స్థితిని పొందే ప్రయత్నముకి నాకు తగ్గ, నాకు కుదిరిన, నాకు వీలైనటువంటి ప్రయత్నంగా సాధన కూడా చేసుకుంటున్నాను. అదేం బలమైన పెద్ద గొప్ప విషయం కాదు. ఆ స్థితి అనుభవం అవుతుందా అని ఆ సాధనలో భాగంగానే అసలు మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను నేను. ఎందుకని, ఏ సాధనకైనా ముందు మొట్టమొదటి ఏంటి అంటే శ్రవణము, వినాలి. ఎందుకంటే మనకు తెలియని విషయం కాదు. విని దానిని మననం చేసుకోవాలంటే, విన్నది మర్చిపోయే స్వభావం మనుషులకు ఉంటుంది. అందుకని మననం చేసుకోవాలి అంటే పదే గుర్తు చేసుకోవాలి. ఆ భావాన్ని కొంచెం లోపల దృఢపడేలా మననం చేసుకోవాలి. మననం చేసుకున్నాక ఆ భావాన్ని, అంటే ఆ భావ ధ్యాసలో ఉండే ప్రయత్నం చేయాలి. నిధిధ్యాస అన్నాడు. అదే ధ్యాసలో ఉండే ప్రయత్నం చేయాలి. దానికోసం ఏంటంటే ఈ ధ్యానము, తపస్సు అని చెబుతారు. తపస్సు అంటే ఏం లేదు, మన తిండి తిప్పలు, శరీరానికి సంబంధించిన కాలకృత్యాలు, శరీర శుభ్రతలు ఇవన్నీ తీర్చేసుకొని మిగిలిన కాలమంతా దానికోసమే కూర్చొని, కళ్ళు మూసుకొని ఏదో ఒక ఆసనంలో కూర్చొని మిగిలిన కాలమంతా దానికోసమే, దాని ధ్యాసలోనే గడిపితే అది తపస్సు. అదే ఫుల్ టైం చేయకుండా, ఇది ఫుల్ టైం చేయకుండా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ, కాపురాలు చేసుకుంటూ, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఓ అరగంటో, గంటో, 2 గంటలో, 3 గంటలో కుదిరిన స్థాయిని బట్టి చేసుకుంటున్నప్పుడు అది పార్ట్ టైం. దాన్ని ధ్యానం అంటారు. పార్ట్ టైం కొద్దిగా చేస్తే ధ్యానము అంటే ధ్యాసను ఒకే దానిపై ఉంచటం. ధ్యాసని ఎక్కడెక్కడో ఉంచటం కాదు. శ్వాస మీద ధ్యాస, సహస్రారం మీద ధ్యాస, హృదయ కమలం మీద ధ్యాస, లేదా దేవుడి మీద ధ్యాస, దేవత మీద ధ్యాస కాదు. అవి చేసుకోండి, అవి మీ ఇష్టం. అది తప్పు రైట్ అని కాదు. ఏ ధ్యాస లేని ధ్యాస అంటే ఏ విషయం మీదకి ధ్యాస వెళ్లకుండా ఒక ప్రశాంతత అంతే. ఒక రూపం లేదు, ఒక నామం లేదు, నా శరీర భావన కూడా లేదు, నా మనోభావనలు కూడా లేవు. ధ్యాసను అలా నిలిపి ఉంచటం, దేని మీదకి వెళ్ళనివ్వకుండా ధ్యాసను అలా నిలిపి ఉంచటం, నిశ్శబ్దంగా ఉంచటం, ప్రశాంతంగా ఉంచటమే ధ్యానం. అది పార్ట్ టైం ఏంటి, మొత్తం జీవితంలో పనులన్నీ చేసుకుంటూ, కుటుంబ సమస్యలన్నీ తీర్చుకుంటూ, అన్నీ చేసుకుంటూ చేస్తే దాన్ని ధ్యానం పార్ట్ టైం అంటారు. అది ధ్యాసను అలా నిలిపి ఉంచటమే మొత్తం కార్యంగా పెట్టుకొని, ప్రముఖంగా పెట్టుకొని, మిగిలిన జీవిత కార్యాలంటే శరీరం, కాలకృత్యాలు ఇవన్నీ తగుమాత్రంగా చేసుకొని మొత్తం దాని మీదే దృష్టి పెడితే అది ఫుల్ టైం. తపస్సు అంటారు. తపస్సు అంటే ఫుల్ టైం, ధ్యానం అంటే పార్ట్ టైం. కానీ రెండింటిలో జరిగేది ఒకటే. ధ్యాసను
నిశ్చలంగా ఉంచడం, దేని మీదకి వెళ్ళనివ్వకుండా, అంతే. అది చేస్తే కుదురుతుంది. అసలు అది చేయటానికంటే ధ్యాసను నిశ్చలంగా ఉంచడానికే సంవత్సరాలు పట్టుద్ది. ఒకరోజు 2 రోజులు అయ్యే పని కాదు అది. ఎందుకు కాదు అంటే అసలు బ్రతికేటప్పుడు శరీరము నేనన్న భావనలో ముందు అసలు శరీరము నేను అనే భావన కలగాలంటేనే మనసులో నేను అనే భావన పుట్టాలి. అదే మనకి మెలకువ. మొట్టమొదటి మెలకువలో మనకి నేను అన్న భావన లోపల కలుగుతుంది, అంటే మనసులో కలుగుతుంది. ఆ భావన వచ్చి శరీరం అంతా వ్యాపిస్తుంది. శరీరం అంతా వ్యాపించినప్పుడు ఈ శరీరము నేను అనేటువంటి భావన కలిగి మెలకువ ఎక్కువ అవుద్ది. మీకు చూడండి, లోపల భావన కలిగినప్పుడు మెలకువ మగతగా మత్తుగా ఉంటుంది. అది శరీరం అంతా కదులుతున్నప్పుడు, శరీరం అంతా వ్యాపిస్తున్నప్పుడు మెలకువ స్థితి పెరుగుతూ ఉంటుంది, అంటే మెలకువ ఎక్కువ వస్తూ ఉంటుంది. అది బాగా వచ్చేసినాక పూర్తి మెలకువ వస్తుంది. ఇక పడుకోరు మీరు, బద్ధకం కూడా పోద్ది, పడుకోవాలని కూడా అనిపించదు. బద్ధకంగా పడుకోవాలి అని అనిపిస్తుందంటే మెలకువ మొత్తం శరీరం అంతా వ్యాపించాల, కొద్దిగా వ్యాపించి అలా మనసులోను శరీరంలోనూ కొద్దిగా ఉంది. అందుకని బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. ఇది మెలకువ, ఆ స్థితి. అది ఆ మెలకువ స్థితిలో నేను శరీరం అంతా వ్యాపించింది. అక్కడి నుంచి ఇంక ఆ నేనుతో శరీర అవసరాలు తీర్చుకుంటూ మనసులోంచి భావాలు పుడితేనే శరీరం కదులుద్ది, లేదా కదలదు. కాబట్టి మనోశరీరాలతో రోజు ఖచ్చితంగా మన ఆహార అవసరాల కోసమైనా మనం ప్రయత్నం చేయవలసిందే. కుటుంబ అవసరాలు ఇవన్నీ ఇంకా ప్రయత్నించుకోవాల్సింది. అలా ప్రతి మనిషి నిత్యము శరీరాన్ని ఉపయోగిస్తూనే ఉంటాడు, మనసును ఉపయోగిస్తూనే ఉంటాడు. కనుక ఏమవుతుంది, ఉపయోగిస్తున్నాం కనుక అది గాఢ భావనగా అదే మారిపోతూ ఉంటుంది. దానికి సాధన చేయక్కర్ల. బ్రతకాలంటేనే మార్గం ఇది, జీవితం అంటేనే మార్గం ఇది. ప్రతి మనిషి తన మనోభావాన్ని శరీర భావాన్ని రోజు శరీరాన్ని కదుపుతూ మనసు ద్వారా శరీరాన్ని కదుపుతూ వాటిని అనుభవిస్తూ మళ్ళీ అనుభవించిన భావాలు ఉంటాయి. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉందని, ఇది ఇష్టమని, ఇది కష్టమని, ఇలా అనేక భావాలకు గురవుతూ ఉంటాడు. అవన్నీ మళ్ళీ మనసు అవుతూ ఉంటాయి. అలా మనసు బలపడుతూ ఉంటుంది, శరీర భావన బలపడుతూ ఉంటుంది. అంటే మనోభావన శరీర భావన బలపడటమే మామూలు జీవితం. అలా జీవిస్తాం. కాబట్టి దాన్ని తప్పించుకోవటం కుదరదు. అలా భావాలు బలపడుతున్నా నేను మళ్ళీ నా ప్రాణశక్తి, నాలో ఉన్న అనంత ఆత్మశక్తి యొక్క భావాన్ని పెంచుకునే ప్రయత్నము నా స్వీయ సాధన. అది అసలు తెలుసుకోవాల్సింది. శరీర మనోభావాలు నేను అసలు జీవించడంతోనే అవి పెరిగిపోతుంటాయి. మళ్ళీ నా ప్రత్యేక ప్రయత్నం ఏంటి అంటే నేను ఇప్పుడు కావాలని ప్రాణశక్తి భావనలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, శరీర మనోభావాలను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, దారి లేదు. కోరికలు తగ్గించుకోవటమే, ప్రయత్నాలు తగ్గించుకోవటమే, అవసరాలు తగ్గించుకోవటమే. అందుకని తగుమాత్రంగా ధర్మాలు చూసి తృప్తిపడి, అలానే బాధ్యతలు వదిలేయకూడదు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు వదిలేయకూడదు. ఇవన్నీ పాపకార్యముల కింద వస్తాయి. అన్నీ నిర్వర్తించుకొని సమయం మిగిల్చుకొని నేను సాధన చేసుకోవాలి. సాధన చేయటం అంటే ఏమి లేదు, భావదృఢతను పెంచుకుంటున్నా. అంటే నేను ప్రాణశక్తిని, ఈ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అనేటువంటి భావదృఢతని నేను నా ఎరుకలో కావాలని ట్రై చేసి పెంచుకుంటున్నా. అలా పెంచుకోవాలంటే ఏం చేయాలి, అలా పెంచుకోవటానికి అవసరమైన ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు వింటూ ఉండాలి. ఎన్ని రకాలుగానూ ఉన్నాయి. ఎందుకని అనేక రకాలుగా మనకు నేను శరీరమే కదా, నేను మనసే కదా, సృష్టి కనపడుతుంది కదా, ఇదంతా నిజమే కదా, నేను జీవిస్తున్నాను కదా, నాకు అనుభవం తెలుస్తుంది కదా, పంచేంద్రియాల సుఖాలు తెలుస్తున్నాయి కదా, పంచేంద్రియాల దుఃఖాలు తెలుస్తున్నాయి కదా, నాకు ఇష్టాలు ఏర్పడుతున్నాయి కదా, నా కుటుంబం ఉంది కదా, మేము అంతా మనుషులు ఉన్నాం కదా, డబ్బు సంపాదించుకుంటున్నాం కదా, ఆ డబ్బుతో అన్ని పొందుతున్నాం కదా. ఇలా శరీర మనోభావాలు నిజమే, అబద్ధం కాదు అసలు ఇవి. మరి వీటన్నింటినీ వదిలి ఇప్పుడు ప్రాణశక్తి భావన ఏంటి, అసలు అది నిజమా అబద్ధమా అని కూడా అనిపిస్తుంది. ఎందుకని అంటే మన శరీరంతో అనుభవించేది పంచేంద్రియాలతో, కంటితో చూస్తూ, చెవులతో వింటూ, ముక్కుతో వాసన చూస్తూ, నాలుగుతో రుచులు చూస్తూ, గొంతుతో మాట్లాడుతూ,
చర్మంతో స్పర్శలు చూస్తూ, స్త్రీ పురుష జననేంద్రియాలతో స్పర్శాసుఖాలు అనుభవిస్తూ, తద్వారా పిల్లల్ని కని మళ్ళీ వాళ్ళని పెంచుకుంటూ, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా జీవిత భాగస్వామి, నా పిల్లలు అనుకుంటూ, వీళ్ళందరి కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ, ఇలా నిత్యము జీవితం అంటే ఇంతే. ఇలా పంచేంద్రియ భావాలతో శరీరంతో అన్నింటినీ గ్రహిస్తూ, అవి ఉన్నవని నమ్ముతూ, అవి అనుభవంగా వస్తూ, కంటికి దృశ్యం కనపడుతూ, చెవికి శబ్దం వినపడుతూ, ముక్కుకు వాసన తెలుస్తూ, చర్మానికి స్పర్శలు తెలుస్తూ, చుట్టూ మనుషులందరూ ఉన్నారనిపిస్తూ, సృష్టి అంతా ఉన్నదనిపిస్తూ, అవన్నీ నేను ప్రయత్నించి సాధించి అనుభవిస్తూ, ఇప్పుడు దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయాన్ని సాధన చేస్తున్నా. ఏంటది? అసలు అక్కడ ఏమీ లేవు. అది ఆకాశ స్థితి, శక్తి స్థితి, శూన్య స్థితి, మౌన స్థితి, నిశ్శబ్ద స్థితి. అక్కడ కంటితో పని లేదు, కంటికేం కనపడదు. అక్కడ చెవితో పని లేదు, చెవికేం వినపడదు. అక్కడ ముక్కుతో పని లేదు, ఏ వాసన దొరకదు. అక్కడ నాలుకతో పని లేదు, ఏ రుచి దొరకదు, అసలు పదార్థమే లేదు. అక్కడ మాటతో పని లేదు, ఎవరున్నారని మాట్లాడతాను. ఆకాశం అంతా ఖాళీ, నిశ్శబ్దం. అక్కడ స్పర్శా సుఖాలు ఉండవు, స్పర్శతోనూ పని లేదు. కానీ ఆకాశం లేదా? ఉందిగా. అటువంటి నిశ్చల స్థితి, మౌనం లేదా? ఉందని తెలుసు నాకు. మౌనం ఉందిగా, నిశ్శబ్దం ఉందిగా, ప్రశాంతత ఉందిగా, శూన్యత ఉందిగా, ఖాళీ ఉందిగా. అదే శక్తి స్థితి. దాని పేరు శక్తి. మనం మౌనం అంటే ఏమీ లేదని, నేను మాట్లాడట్లేదు కనుక ఏమీ లేదని. నేను మాట్లాడినప్పుడు నా శక్తిని వాక్కు రూపంలో ఉపయోగించా. జాగ్రత్తగానండి. నేను చూస్తున్నప్పుడు నా శక్తిని దృశ్య రూపంలో ఉపయోగించా. నేను వింటున్నప్పుడు నా శక్తిని శబ్ద రూపానికి వినియోగించా. నేను తింటున్నప్పుడు నా శక్తిని ఆ పదార్థాలను నవలడానికి, రుచి తెలుసుకోవడానికి ఉపయోగించా. నేను చర్మంతో స్పర్శాసుఖాలు అనుభవిస్తున్నప్పుడు నా శక్తిని ఆ అనుభవాలకు అవసరమైన ప్రయత్నాల కింద, ఆ అనుభవాన్ని తెలుసుకునే దాని కింద ఉపయోగించా. ఇప్పుడు ఇవేమీ చేయనప్పుడు ఏమైంది? నా శక్తి లేదా? నేనేమీ చేయట్లేదు. ఇప్పుడు దృశ్యంగా నేను కళ్ళు తెరిచినప్పుడు నా శక్తి ఉండటం వలన, ప్రాణశక్తి ఉండటం వలన నేను దృశ్యాన్ని చూడగలిగా. అంటే నా శక్తి కన్ను ద్వారా దృశ్యాన్ని చూస్తుంది. ఇప్పుడు నేను చూడనప్పుడు ఏమైంది? కళ్ళు మూస్తాను, ఏమైంది? నా శక్తి నిశ్చలంగా ఉందంతే. నేను శబ్దాలు విననప్పుడు చెవి ద్వారా బయటికి వెళ్ళి శబ్దాలు వినేటువంటి నా శక్తి ఇప్పుడు నేను శబ్దాలు వింటలేదు కనుక నిశ్చలంగా ఉంది. అంతేటప్పుడు లేదు కాదుగా. అది ఉంది కనుకనే దృశ్యం ఉంది, దృశ్యం చూడగలిగాను. అది ఉంది కనుకనే శబ్దం ఉంది, శబ్దం వినగలిగాను. అది ఉంది కనుకనే వాసన చూడగలిగాను. అది ఉంది కనుకనే స్పర్శలు తెలుస్తున్నాయి. అది ఉంది కనుకనే అసలు ఇష్టములు, అయిష్టములు, కదలికలు, మనోకదలికలు, శరీర కదలికలు అన్నీ గ్రహించటాలు జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేను కంటితో చోట్ల కన్ను మూసేసా. అప్పుడు ఏమైంది? శక్తి లేదా? శక్తి ఉందిగా, నిశ్చలంగా ఉంది. చెవులతో వెంటల్లా ఏమైంది? శక్తి నిశ్చలంగా ఉంది. వాసన చోట్ల శక్తి నిశ్చలంగా ఉంది. మాట్లాడట్లా శక్తి నిశ్చలంగా ఉంది. రుచోట్ల ఏమి తింటలా శక్తి నిశ్చలంగా ఉంది. అసలు శరీరముతో నేను ఏ పని చేయట్లా. ఏమైంది? శక్తి నిశ్చలముగా ఉన్నది. నిశ్చలముగా ఉండడం అంటే ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండడం అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇదే అనేక రకములుగా తెలుసుకునే ప్రయత్నం అంటే ఇది. ఖాళీగా ఉండటం అంటే ఏంటి? జాగ్రత్తగానండి. నేను కంటి ద్వారా చూసినప్పుడు నా కన్ను గ్రహించిన విషయం వచ్చి నా శక్తిలో పడింది. అందువలన నాకు అది అర్థమైంది. ఈ దృశ్యము ఫలానా అని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఖాళీగా లేదు. నా శక్తి దృశ్యంతో నిండింది. దృశ్యం మీద సంపర్కం జరుగుతుంది. నా శక్తి దృశ్యము కన్ను ద్వారా కలుస్తున్నాయి. బయట ప్రపంచంలో ఉన్న దృశ్యము, నా లోపల ఉన్న శక్తి కన్ను అనే దాని ద్వారా గ్రహిస్తున్నాయి. ఇంద్రియము ద్వారా లింక్లో ఉన్నాయి. అలాగే చెవి ద్వారా శబ్దము లింక్లో ఉంది. నా లోపల ఉన్న శక్తి బయట నుండి వస్తున్న శబ్దము నా చెవి అనేటువంటి ఇంద్రియము ద్వారా లింక్లోకి వచ్చి ఇప్పుడు శక్తి ఖాళీగా లేదు, శబ్దంతో నిండింది.
ఇందాక దృశ్యంతో నిండింది, ఇప్పుడు శబ్దంతో నిండింది. అలాగే ముక్కు ద్వారా వెళ్ళినప్పుడు వాసనతో నిండింది నా శక్తి. వాసన బయట నుంచి వస్తుంది. ఇంద్రియము మాధ్యమముగా ఉన్నది. ఇప్పుడు శక్తి వాసనతో నిండింది. అలాగే చర్మపు స్పర్శలు తెలుస్తున్నాయి నాకు. ఈ స్పర్శలన్నీ చర్మము ద్వారా నా శక్తిలోకి వెళ్ళి స్పర్శ ఎలా ఉన్నది అని గ్రహింపు వస్తుంది. అంటే నా శక్తి ఇప్పుడు స్పర్శలతో నిండి ఉన్నది. ఆ స్పర్శలు నాకు తెలుస్తున్నాయి. అలాగే స్త్రీ పురుష శారీరక సుఖము పొందుతున్నప్పుడు స్త్రీ తెలుస్తుంది, పురుషుడు తెలుస్తున్నాడు, ఆ ప్రక్రియలు తెలుస్తున్నాయి, చేసేది నేనే కనుక ఆ సుఖము తెలుస్తుంది. అంటే మొత్తంగా దానికి సంబంధించిన అన్ని విషయాలతో, ఆ స్త్రీతో, ఆ పురుషుడితో, ఆ సంపర్కముతో, మొత్తం ఆ కదలికలతో సహా అనుభూతులు, అనుభవాలతో నా శక్తి నిండి ఉన్నది. అది ఇప్పుడు నేను అసలు ఇవేమీ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు నా శక్తికి దేనితోనూ సంపర్కము లేదు. కనుక శక్తి ఎలా ఉన్నది అంటే ఇప్పుడు శక్తి నిశ్శబ్దంగా ఉంది, నిశ్చలంగా ఉంది, అదేది కలిసి లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది. ఇప్పుడు శక్తి లేకపోవటం కాదు, అక్కడ ఖాళీగా ఉంది. ఆ ఖాళీనే నువ్వు శూన్యం అన్నావు. శూన్యం అన్నా ఖాళీ అన్నావు ఒకటే. ఎందుకని కన్ను చూడలేదుగా. కాబట్టి ఇప్పుడు శక్తి మీద ఏం పట్టలే వచ్చి, శక్తి శక్తిగానే ఉంది. చెవి వింటలేదుగా. కాబట్టి ఇప్పుడు శబ్దాలు ఏమి వచ్చి పట్టలే శక్తి మీద. ముక్కు వాసన చూడట్లేదు కాబట్టి వాసనలు వచ్చి పట్టల, స్పర్శలు వచ్చి పట్టల. కనుక శరీరముతో నేను ఇంద్రియములతో ఏమీ చెయ్యనప్పుడు శక్తికి ఎలా ఉన్నది? ఖాళీగా ఉంది. అయితే ఖాళీగానే ఉందా అంటే విషయానికి దీన్ని చెప్పుకున్నాం, కానీ యాక్చువల్గా ఇంతకు ముందు శక్తిలో పడినవన్నీ ఉన్నాయిగా. శక్తిలో పడినవన్నీ ఉన్నాయి. దృశ్యాలు ఉన్నాయి, లక్షల దృశ్యాలు ఉన్నాయి. శబ్దాలు ఉన్నాయి, లక్షల శబ్దాలు ఉన్నాయి. వాసనలు ఉన్నాయి, లక్షల వాసనలు ఉన్నాయి. స్పర్శలు ఉన్నాయి, లక్షల స్పర్శలు ఉన్నాయి. ఇలా అన్ని లక్షలు ఉన్నాయి పంచేంద్రియాలతో. అప్పుడు శక్తిలో పడినవన్నీ ఏమైంది? నేను శరీరం కదపకపోయినప్పుడు, నేను శరీరం ఇప్పుడు కళ్ళు మూసేసాను, చెవులతో వింటలేదు, పంచేంద్రియాలను పనిచేయించట్లేదు, ఆపేసినాయి. ఆపేయగానే ఎక్కడికి వెళ్తాను? నేను శక్తిలోకి వెళ్ళిపోతాను. అంతే. శక్తితో శరీరాన్ని కదిపితే బయటకు వెళ్తాను ప్రపంచంలోకి. లేదా శరీరాన్ని ఆపటం మానేసి ప్రపంచాన్ని గమనించడం, గ్రహించడం మానేస్తే వెంటనే శక్తిలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు శక్తిలోకి వెళ్ళాను. శక్తిలోకి వెళ్తే ఏమైంది? ఇంతకు ముందు వచ్చి శక్తిలో పడినవన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ కనపడుతున్నాయి నాకు. ఇంతకు ముందు శక్తిలో పడినవన్నీ కనపడుతున్నాయి నాకు. దాన్నే మనసు అన్నాను నేను. దాన్ని మనసు అన్నాను. ఇప్పుడు నేను ఆ మనసులో ఉన్నటువంటి విషయాలను చూస్తున్నాను. అంటే ఇంతకు ముందు శక్తిలో పడినవి. నేను ఇప్పుడు శరీరాన్ని వాడట్లా. సరే, నేను అనుకున్నాను ఇప్పుడు అసలు శరీరాన్ని వాడట్లేదు కదా, ఇంతకు ముందు మనసులో పడిన పాత వాటిని ఇప్పుడు ఎందుకు నేను చూడటం? అది చూసేసిన సినిమానే కదా, ఇప్పుడు ఎందుకు లేదు చూడటం? నాకు ఈ సినిమా వద్దు, నేను వీటిని కూడా చూడను, గ్రహించను అని వాటిని చూడటం మానేసా. నేను వాటిని చూడటం మానేసి ఏంటి, మనసు అంటే శక్తిలో పడిన మనసులో ఉన్న విషయాలను చూడటం మానేశా, వాటిని పట్టించుకోవటం మానేశా. అప్పుడు శక్తి లేదా? ఉందిగా. నేను శక్తేగా. ఇప్పుడు వాటిని చూస్తున్న నేనే. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అసలు ఇంద్రియముల ద్వారా, కన్ను ద్వారా బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఎవరు చూశారని చెబుతున్నాను? నేనే చూశానని చెబుతున్నాను. విన్నప్పుడు ఎవరు విన్నారని చెబుతున్నాను? నేనే విన్నానని చెబుతున్నాను. తిన్నప్పుడు ఎవరు తిన్నారని చెబుతున్నాను? నేనే తిన్నానని చెబుతున్నాను. ఏ క్రియ శరీరంతో చేసినా ఎవరు చేశారని చెబుతున్నాను? నేనే చేశానని చెబుతున్నాను. అంటే బయట నుంచి, ప్రపంచం నుంచి నేను నా శరీరము ద్వారా గ్రహించే అన్ని ఎవరు చేశారని చెబుతున్నాను? నేనే చేశాను. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నేను తిరుగుతున్నాను, నేను అనుభవిస్తున్నాను. నేను సరే, ఇప్పుడు నేను శరీరంతో ఏం చేయట్లేదు, ఆపేసాను, కళ్ళు మూసి కూర్చున్నాను, ప్రశాంతంగా గదిలో కూర్చున్నాను, తలుపులు వేసేసుకున్నాను. శరీరం నేనేమి చేయను, అసలు వినను, తినను, తాగను, చేయను. ఇప్పుడు
వెంటనే ఎక్కడికి వచ్చాను, మళ్ళీ నా శక్తిలోకి వచ్చాను. ఇప్పుడు అక్కడికి వచ్చినాక నా మనసులో కనపడుతున్నాయి. ఇప్పుడు నా మనసులో కనపడుతున్నవన్నీ చూస్తున్నది ఎవరో? నేనే. అప్పుడు కూడా నేనే చూస్తున్నాను. మనసులో ఫలానా దృశ్యములు ఉన్నవి, ఫలానా శబ్దములు ఉన్నవి, ఫలానా వాసనలు ఉన్నవి, ఇలా మొత్తం మనసులో ఉన్నవన్నీ ఇవి ఉన్నవి అవి ఉన్నవి అంటున్నది ఎవరు? నేనే. మరి ఇందాక శరీరము ద్వారా బయటికి వెళ్ళి ప్రపంచం నుంచి గ్రహిస్తున్న విషయాలు గ్రహిస్తున్నది ఎవరు? అది నేనే. అప్పుడు శరీరంతో గ్రహించాను, అవన్నీ వచ్చి ఇప్పుడు మనసుగా శక్తిలో పడ్డాయి. ఇప్పుడు శక్తిలో గ్రహిస్తున్నాను, దాన్ని మనసులో గ్రహిస్తున్నాను. మనసులో విషయాలను గ్రహిస్తున్నది ఎవరో? నేనే. అయితే మనసులో విషయాలు కూడా వద్దు నాకు. ఇప్పుడు శరీరాన్ని ఆపినట్టుగా మనసును కూడా విషయాలు వద్దని ఆపేశాను. ఇప్పుడు మనసులో నాకు ఏ విషయాలు గోచరించటం లేదంటే వద్దు అనుకున్నాను. నేను మనసులో దృశ్యాలు నాకు చూడట్లేదు, శబ్దాలు నేను వింటలేదు, నాకు వద్దు అనుకున్నాను. అంటే ఇది వద్దనుకున్న వెంటనే జరగదు. శరీరాన్ని అయితే కాసేపు కూర్చోబెట్టగలం, కానీ మనసుని వెంటనే జరగదు. దానికి టైం పడుతుంది. 10 సంవత్సరాలు పట్టొచ్చు, ప్రాక్టీస్ చేయాలి. వద్దనుకున్నాను. వద్దనుకున్నాక ఇప్పుడు ఆ విషయాలు కూడా నాకు లేవు. ఇప్పుడు నేను మనసులో విషయాలు కూడా చూడటం లేదు. అంటే మనసులో విషయాలు నేను చూడటం లేదు అని చెబుతుంది ఎవరు? నేనే. ఇప్పుడు మనసులో విషయాలు నేను చూడనప్పుడు, అక్కడ విషయాలు లేనప్పుడు అక్కడ ఏం లేదా? ఉందిగా. ఏముంది? విషయములు లేనటువంటి ప్రదేశం ఉంది, శక్తి ఉంది, శూన్యత ఉంది. అందులో విషయాలు లేవంతే, ఖాళీ ఉంది. ఇప్పుడు ఖాళీ కనపడుతుందా? ఖాళీ కనపడుతుందా? అనుభవం అవుతుంది. ఖాళీ కనపడుతుంది, అనుభవం అవుతుంది. ఇప్పుడు ఆ ఖాళీ ఎవరికి కనపడుతుంది, ఎవరికి అనుభవం అవుతుంది? నాకే. అయితే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను ఎలా ఉన్నాను అని ఇప్పుడు నేను చూసుకున్నాను. అంటే నన్ను నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనగానే ముందు నా శరీరం గుర్తొచ్చింది. నేను శరీరము వలె ఉన్నాను. అదేంటి, దాన్ని వదిలేసి లోపలికి వచ్చావుగా ఇందాక? అవునవును, నిజమేనండి. నేను మనసు వలె ఉన్నాను. అదేంటి, మనసు కూడా వదిలేసి అక్కడ అన్నీ తీసేస్తే ఖాళీ ఉందని చెప్పావుగా, మనసు కూడా వదిలేసావుగా? అవునవును, నిజమేనండి. మరి శరీరము నేనన్నావు, శరీరం వదిలేసిన నువ్వు ఉన్నావు. మనసు నేనన్నావు, మనసు వదిలేసిన నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరు, నువ్వు ఎలా ఉన్నావు? శరీరము నేను అనుకున్నాను, శరీరం వదిలేశాను, నేను కాదు. మనసు నేను అనుకున్నాను, మనసును కూడా వదిలేశాను. అక్కడ నిశ్చలత నిర్మలత ఉంది. ఇప్పుడు మనసులో విషయాలు ఏమి లేవు, అక్కడ ఖాళీగా ఉంది. ఆ ఖాళీని చూస్తున్నది ఎవరు? నేనే. ఇప్పుడు దాకా మనసును చూసింది ఎవరు? నేనే. శరీరం నేనంది ఎవరు? నేనే. కానీ శరీరం మనసును వదిలేసినాక అక్కడ ఖాళీ ఉంది, ఆ ఖాళీని చూస్తుంది ఎవరు? నేనే. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? అసలు నేను ఎవరు? శరీరం నేను కాదు. అంటే శరీరము లేని నేను, మనస్సు లేని నేను ఎలా ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్లుగా ఉన్నాను. ఉన్నానని తెలుస్తుంది, కానీ ఎలా ఉన్నానని తెలియట్లే. మరి మనసు తెలుస్తుందా? శరీర మనస్సు వదిలేసేవుగా, అక్కడేం తెలుస్తుంది? ఏం లేదు, ఖాళీ ఉంది అక్కడ. ఇప్పుడు నీకు ఉన్నాను అన్న భావనకి నువ్వు తెలుసుకుంటున్న ఖాళీకి తేడా ఏమైనా ఉందా? లేదు. నేను ఉన్నానన్న భావన కూడా ఖాళీగానే ఉంది. నేను మనసులో విషయాలను తీసేసి చూస్తున్న భావన కూడా ఖాళీగానే ఉంది. ఆ ఖాళీకి ఖాళీకి తేడా ఏమీ లేదు, ఖాళీ అంతా ఒకటిగానే ఉంది. అదే శక్తి, అనంత ఆత్మశక్తి స్థితి. అక్కడ ఉన్నానన్న భావన ఉంటుంది, అది ఖాళీగా ఉంటుంది. అందులో ఏ శబ్దాలు ఉండవు, ఏ రూపాలు ఉండవు, ఏ శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించింది ఏమి ఉండదు, అసలు ఏ సృష్టి ఉండదు, ఏమీ ఉండదు. ఓన్లీ ఉన్నానన్న భావన ఉంటుంది, అదే శక్తి. ఇప్పుడు దీన్ని ఎంత సాధన చేస్తే మనం అక్కడి దాకా వెళ్ళగలుగుతాం? ఎంత సాధన చేయాలి చూడండి. ఎందుకు ఎంత సాధన చేయాలి అంటే, మరి మనం జీవించేది రోజు శరీర మనస్సులతోగా. జీవిస్తుంటేనే శరీర మనోభావాలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయిగా. ఇప్పుడు తింటున్నప్పుడు రుచులు తెలుస్తుంది, చూస్తుంటే దృశ్యాలు తెలుస్తుంది, నడుస్తుంటే స్పర్శలు తెలుస్తున్నాయి, జీవిస్తుంటే స్పర్శలు తెలుస్తున్నాయి, వాసనలు తెలుస్తున్నాయి,
నువ్వు వద్దనుకున్నా శరీర మనోభావాలు పెరిగిపోతూనే ఉంటాయి. మనసు శరీరాన్ని కదపాలి, శరీరం కదిలి మళ్ళీ కొత్త మనసు తయారు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దీనికి భిన్నమైనటువంటి శక్తి భావననే మనం మళ్ళీ స్వయంగా, అంటే దీనికి విరుద్ధమైంది అది. అక్కడేమో ఏమీ లేదు, ఇక్కడ అన్నీ ఉంటాయి. అన్నీ ఉండే స్థితిలోంచి ఏమీ లేనటువంటి స్థితికి వెళ్ళి మళ్ళీ సాధన చేయాలి పూర్తి విరుద్ధంగా. ఏమీ లేని స్థితిని సాధన చేస్తే మళ్ళీ పూర్తి విరుద్ధంగా జీవించడానికి అన్నీ ఉన్న స్థితిలోకి వచ్చేస్తావు. ఈ రెండింటి స్థితులను సమన్వయపరుచుకోవటం కావాలి. ఆ సమన్వయపరుచుకోవటమే సాధనలో ముఖ్యాంశం. అది సమన్వయం అయ్యే వరకు సాధన చేస్తూనే ఉండాలి. లేకపోతే ఇది అర్థమయ్యే అర్థం కాని వాళ్ళు ఏం చెబుతారంటే అసలు అక్కడ ఏమీ లేదు, శూన్యము. ఇప్పుడు మన ప్రశ్నలో ఎంత పరిశీలించినా అది గాఢ నిద్రాస్థితిలానే ఉందండి అంటే అయితే అటు వెళ్ళిపోతాం, లేకపోతే ఇటు వెళ్ళిపోతాం. అబ్బాయి అక్కడ ఏమి లేదండి, ప్రపంచమే కరెక్టు, శరీరమే కరెక్టు, మనసే కరెక్టు, ఊరికినే ఏదో ఆత్మశక్తి అంటారు, అసలు అక్కడ ఏమీ లేదండి, అదొక శూన్యవాదం అనొచ్చు దాన్ని. అలా గౌతమ బుద్ధుడిది శూన్యవాదం అని చెప్పారు. శూన్యవాదం కాదు, శూన్యమే శక్తి, అది శక్తివాదం, ఆత్మశక్తివాదం, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఎప్పుడు ఈ రెండింటిని సమన్వయం చేయాలి. పూర్తి విరుద్ధాలు రెండవి. అన్నీ ఉన్నవి అన్నటువంటి శరీర మనోభావం, ప్రపంచం, వీటన్నింటికి ఆధారంగా ఉన్న శక్తిలో అసలు ఏమీ లేదు అనేది దీనికి పూర్తి విరుద్ధమైన భావం, శక్తి భావం. ఈ పూర్తి విరుద్ధమైన శక్తి భావమే సృష్టి భావానికి ఆధారంగా ఉన్నదని ఈ రెండు భావాల మధ్య సమన్వయమే సాధన. అది ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో ఆ సమన్వయం కుదిరితేనే అర్థమవుద్ది, లేకపోతే అర్థం అవుద్ది అప్పటికి. అందుకని ఆ సమన్వయానికి ప్రయత్నించాలి. ఆ సమన్వయం లేనప్పుడు అంటే అటు వెళ్ళి ఆ సాధన చేయాలి, ఇటు వచ్చి జీవిస్తున్నప్పుడు ఇది సహజ సాధన, నువ్వు చేయక్కర్లేదు. అసలు జీవించటమే సాధన పెరిగిపోతూ ఉంటుంది, భావన పెరిగిపోతూ ఉంటుంది, మనోభావన, శరీర భావన. ఇవి తప్పు అనకూడదు. మనోభావన, శరీర భావన తప్పు కాదు, నిజమే. ఇందులో అసలు ఏది తప్పు కాదు. ఆత్మభావన తప్పు కాదు, మనోభావన, శరీర భావన తప్పు కాదు, శరీరం తుచ్చమైంది కాదు, ఇదేమి ప్రపంచం పనికిరాని చెత్త కాదు, ఇదంతా నిజమే. కానీ ఈ నిజానికి ఆధారంగా ఉన్న నిజం శాశ్వతమైనటువంటి సత్యము, అది శూన్యభావంతో కూడి ఉంది. అక్కడ ఏమీ లేదనే అనంత ఏకశక్తి ఉంది. ఇక్కడ ఏదో ఉన్నదనే అనేకత్వంతో కూడిన సృష్టి ఉంది, అది నశించిపోతూ ఉంటుంది, అది పుడతా ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. ఈ వివరాలు తెలుసుకొని ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మికతలో మనకు మహాత్ములు అందించినటువంటి అనేక విషయాలను అనేక మార్గాల నుంచి శ్రవణం చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ మనకు వచ్చినటువంటి చిన్న చిన్న సందేహాలను మళ్ళీ అడిగి తెలుసుకొని తీర్చుకొని ఆ ఏకత్వానికి ఈ అనేకత్వానికి మధ్య సారూప్యతను, ఆ రెండింటి మధ్య ఉన్న అనుబంధాన్ని, అంటే ఏకత్వములోనే అనేకత్వం ఉన్నది, అనేకత్వములోనే ఏకత్వము కలిసి ఉన్నది అనే ఆ రెండింటి మధ్య అనుబంధాన్ని, విడదీయడానికి వీలు లేనటువంటి అనుబంధాన్ని అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మిక సాధన, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అదంత ఈజీ అయిన విషయం కాదు. మనం అయితే ఉందంటాం, లేకపోతే లేదంటాం, అయితే అవునంటాం, లేకపోతే కాదంటాం, ఇష్టం అంటాం లేదా అయిష్టం అంటాం. ఇలా విరుద్ధమైనవి చెప్పగలం, ఏదో ఒకవైపే నిలబడగలం. కానీ విరుద్ధమైన రెండు విషయాలు ఒకదానిలో ఒకటి ముడిపడిపోయి ఉన్నాయి, అక్కడంత విరుద్ధతలు లేవు. ఏకములోనే అనేకమున్నది, అనేకములోనే ఏకమున్నది, రెండు కలిసిపోయే ఉన్నాయి అనేటువంటి భావాన్ని పొందాలి. అది సంపూర్ణత, పూర్ణత. ఆ సంపూర్ణత వైపు సాగే ప్రయాణం ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు. ఇది సాధన చేస్తేనే కుదురుతుంది. వినేసి నేనేదో అనుకున్నాను, ఒక గంట అనుకున్నాను, ఒక అరగంట అనుకున్నాను, ఎవ్వరికీ కుదరదు అసలు. ఎందుకంటే మనకు తెలిసేది ఎప్పటికీ శరీర భావనే, మనోభావనే. అలాగే గాఢ నిద్రాస్థితి భావన కూడా అది కేవలము కల్పితముగా అర్థమైన భావన, అంటే తప్ప ఆ స్థితి యొక్క ఎరుక లేదు మనకి. ఆ స్థితి ఎరుకను పొందే ప్రయత్నం ఇప్పుడు మెలకువలో జరుగుతూ ఉంటుంది. అలా దానికి ఆత్మజ్ఞానానికి అడ్డొచ్చేటువంటి అనేక శరీరపర, మనోపర, సృష్టిపర, ప్రపంచపర విషయాలను మహాత్ములు ఎన్ని రకాలుగా తెలియజేశారో అలా తెలుసుకుంటూ
ఆ ఏకత్వ భావాన్ని అర్థం చేసుకోవటానికి, అంటే అనేకత్వంలో ఉన్న ఏకత్వ తత్వాన్ని, శక్తి తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కడెక్కడ అడ్డంకులు వస్తున్నాయి నాకు, అవే అనుమానాలు, అడ్డంకులన్నీ అనుమానాలు. అవి తీర్చుకుంటూ శక్తి భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, అదే సాధన, అదే ఆత్మజ్ఞాన సాధన. దానికి ఈ శీర్షికలన్నీ చెప్పుకుంటున్నాం మనం. అప్పుడు కానీ ఇదంతా అర్థం అవదు, లేకపోతే అప్పటి వరకు ఇదేదో అర్థమైందని భావించుకోవటం కూడా మనలో తప్పే అవుతుంది. సహజంగా మనుషులందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా వినగానే లేదా చదవగానే అది నాకు తెలిసిపోయింది అనిపిస్తుంది. అంటే అప్పటి వరకు మనకు తెలీదు ఆ విషయం. ఓ పుస్తకంలో చదివాం లేదా ఎవరో చెబుతుంటే విన్నాం. అదేంటి విన్నప్పుడు అర్థం అవుతుంది, ఎందుకని మన భాషే కదా. మనకు అర్థమైన భాషలోదే మనం చదువుతాం, మనకు అర్థమైన భాషలోదే మనం వింటాం. అందువల్ల మనకి అది తెలిసినట్టుగా ఉంటుంది, తెలిసిపోయినట్టుగా ఉంటుంది. నాకు తెలిసిపోయిందని అనిపిస్తుంది. తెలియటము వేరు, అనుభవము వేరు. బెల్లము తీయగా ఉంటుంది అని ఎన్నిసార్లు, ఎన్ని లక్షల సార్లు విన్నా తీపిదనం ఎలా ఉంటుంది అంటే, ఆ బెల్లం యొక్క తీయదనం ఎలా ఉంటుంది అంటే, తీపిలో అనేక రకాలు ఉన్నాయి. పంచదార ఒకలా తీయగా ఉంటుంది, అనేక రకాల స్వీట్స్ చేస్తారు, ఒక్కొక్కటి తీపి రుచి మారిపోతూ ఉంటుంది. తీపిలో కొన్ని వందల వేల రుచులు సృష్టించుకున్నాం మనం. కాబట్టి తీపి అనగానే మనకు తెలిసిన తీపి ఏదో ఊహించుకోవడం కాదు, నాకు అర్థమైపోయిందని. బెల్లము యొక్క తీపి ఏంటి? అలాగే ఈ ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అన్నప్పుడు మాటలతో, పదాలతో మనకు అర్థమవుతున్న భావము కాదు. అసలు ఆత్మశక్తి అన్నప్పుడు అది అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరం అన్నారు. అనిర్వచనీయం అంటే వాక్కులతో చెప్పడానికి అది కుదరదు, అయినా అలాగే ప్రయత్నించాలి, దారి లేదు. అవాంగ్ మానస గోచరము, వాక్కులకే కాదు మనసుకు కూడా, ఊహకు కూడా అందదు. ఎందుకని? ఇప్పుడు ఎవరో మాటతో చెప్పారు, దాన్ని మనం మనసుతో ఊహించుకున్నాం అనుకో, మనకు తెలియని విషయాన్ని ఎలా ఊహించుకోగలం? తెలిసిన విషయాలతో ఊహించుకుంటాం. కాబట్టి అది మనసుకు కూడా అందేది కాదు. మరి ఏంటి అంటే, ఎప్పుడు మనసుకు అందేది కాదు, ఎప్పుడు వాక్కుకు అందేది కాదు, ఇతరులు ఎవరో చెబుతుంటే మనం విని గ్రహిస్తుంటే. కానీ ఉన్నదారదే, వాక్కుల ద్వారానే వినాలి, మనసు ద్వారా దాన్ని గ్రహించాలి. కానీ దానిలో ఉన్నటువంటి భావాన్ని, అంటే బెల్లాన్ని స్వయముగా తింటే తప్ప దాని తీపిదనము అనేటువంటి రుచి ఎలా తెలియదో, ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది దగ్గర విన్నా, ఎన్ని పుస్తకాల్లో చదివినా దానిని అనుభవంగా పొందాలి. అప్పుడు దాని స్వస్వరూపము తెలుస్తుంది, అప్పుడు తెలియటం. అంటే దీనికి మళ్ళీ ఇంకొక చిన్న కథ చెబుతాను. అంటే తెలిసిపోయిందన్న భావనలో మనకు ఎలా అనిపిస్తుంది అని. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రశ్న అడిగిన సోదరుడికి చెబుతున్నానని అసలు అనుకోబాకండి, సోదరు మీరు కూడా అనుకోబాకండి. ఒక విశ్లేషణ అంతే. ఇది నా పరిస్థితి అంతే, ఎవరి పరిస్థితి అంతే. తెలిసిపోయింది అనుకుంటే అనుభవం అవ్వాలి. అనుభవం అయిన వ్యక్తి అసలు మెదలకుండా కూర్చుంటాడు, నాలా మాట్లాడిన కూడా మాట్లాడు. ఎందుకని? అనుభవం అయిన వ్యక్తికి తెలుస్తుంది, ఇది మాటలతో చెప్పడం కుదరదు, మనసుతో ఊహించడం కుదరదు. నేను ఎంత చెప్పినా మాటలే చెబుతాను. ఎదుటోళ్ళు ఆ మాటలని వాటిని ఊహించే ప్రయత్నం చేస్తారు, భావించుకునే ప్రయత్నం చేస్తారు, అది ఊహే అవుతుంది. కానీ అలా తప్ప దారి లేదు. అందుకని కొద్ది కొద్దిగా వింటూ నాకు తెలిసిపోయింది అని, ఆ తెలిసిన దాన్నే పట్టుకొని నాకు అర్థమైపోయిందని అనుకోకుండా అక్కడ స్వీయ సాధన చేసుకోవాలి. ఇలా నాబోటుడు ఒక వ్యక్తి ఆత్మజ్ఞానం ఏదో నేర్పుతున్నారని చెప్పి ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నటువంటి శిష్యులు ఉన్నారు, వాళ్ళకు ఒక గురువు గారు ఉన్నారు. అది ఒక గురుకులం. ఇప్పుడు పాతకాలంలో, పురాతన కాలం, రాజుల కాలం అది. సరే, ఆత్మజ్ఞానం నేర్చుకుందాం, ఇంతమంది నేర్చుకుంటుంటే నేను నేర్చుకోవడానికి ఏంటని అతను కూడా ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమం వాళ్ళ ఊరికి దగ్గరే ఉంటుంది, ఊరికి చివరే ఉంటుంది. గురువు గారు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఊరికి చివరి ఏదో మామిడి తోటలు ఉంటే అందులో ఆశ్రమం పెట్టుకున్నారు. శిష్యులు అనేక మంది ఉంటారు. సరే, వెళ్ళి చూస్తే అక్కడ ఈయన అక్కడ ఉన్న శిష్యుల్ని పలకరించి అడిగాడు, నేను కూడా నేర్చుకోవడానికి వచ్చానండి ఆత్మజ్ఞానం, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారని.
వాళ్ళని అడిగితే ఒక్కొక్కళ్ళు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఇలా అందరూ ఇంచుమించు 5 ఏళ్ళు పైబడే ఉన్నారు. అక్కడ 30-40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది వృద్ధులు అయిపోయి ఉన్నారు. ఎప్పుడు వచ్చారు మీరంటే, అబ్బో నేను వచ్చి 40 ఏళ్ళు అయిందండి, నేను ఎప్పుడు నా 20వ ఏట వచ్చాను అన్నాడు ఒక ఆయన. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఆయన ఆశ్చర్యపడి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇలా నేర్చుకుంటూనే ఉన్నారు. అది నేను ఆత్మజ్ఞానాన్ని నేను. సరే ఏంటో చూద్దాం, అసలు మీరు అంత గొప్పదేమో, అది అంత కష్టమేమో కూడా, ఎందుకంటే మరి ఆ గురువు గారు చెబుతున్నారు కదా, విందాం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే చక్కగా క్లాసులో అందరితో పాటు కూర్చున్నాడు. గురువు గారికి కూడా కబురు వెళ్ళింది, పలానా ఆయన వచ్చాడని ఈయన చూపించారు. అలాగే నేను నేర్చుకుంటానంటే నాకు చాలా ఆనందం, నేను అసలు నేర్పడానికే ఉన్నాను, చక్కగా వీళ్ళందరితో పాటు కలిసిమెలిసి ఉండు, హాయిగా నేర్చుకో, మళ్ళీ వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో, ఈ ఊరేనండి మాది, ఇక్కడే ఉంటాను ఊళ్ళో అని చెప్పాడు. అలాగే ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ రేపు క్లాస్ టైంకి వస్తూ ఉండాను. అలాగే అన్నట్టు క్లాస్ టైం అయింది, కూర్చున్నారు. కూర్చున్నప్పుడు గురువు గారు ఆత్మజ్ఞాన మూల సిద్ధాంతాలను చెబుతున్నారు. అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమీ లేదు నాయన, ఉన్నదంతా ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి. సృష్టి మనకు అనేకంగా కనపడుతుంది, ఉన్నదంతా ఒకటే శక్తి. దాన్నే అహం బ్రహ్మస్మి అని చెప్పారు మహాత్ములు. అంటే నేనే ఆ బ్రహ్మమును. అయితే ముందు ఆ విషయం నీకు తెలియదు కనుక అనేక మంది మహాత్ములు ఏం చెప్పారంటే, నువ్వు దేవుడని దేవతని అలా ఎతుకుతూ ప్రపంచంలో తిరుగుతున్నావు కనుక తత్వమసి అని చెప్పారు. అంటే తత్వం అసి, నువ్వు ఏ దైవాన్ని వెతుకుతున్నావో, ఏ దేవతను వెతుకుతున్నావో, ఏ శక్తిని వెతుకుతున్నావో అది నీవే అయి ఉన్నావు అని చెప్పి దాన్ని కూర్చున్నటువంటి విశేషణాలన్నీ చెప్పి ఆ శిష్యులకు వచ్చిన సందేహాలు తీర్చుకుంటూ వెళ్ళారు. మొదటి బోధ అది తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. అది నేను ఎలా అయి ఉన్నానండి అని అడిగాడు. అడిగితే నాయన ప్రజ్ఞానం బ్రహ్మ, నీలో ఉన్నటువంటి విచక్షణాశక్తి జ్ఞానం ఏది ఉన్నదో అదే బ్రహ్మము, అదే నువ్వు వెతుకుతున్నటువంటి దైవశక్తి. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పారు. తనలో ఉన్న జ్ఞానాన్ని తాను ఎలా ఉపయోగించుకొని ఆ ఆత్మజ్ఞానం వైపు సాగాలి, దాన్ని తనలో తాను ఎలా తెలుసుకోవాలో చెప్పారు. తర్వాత గురువు గారు మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతున్నాను, నాకు అర్థమవుతుంది అన్నప్పుడు అప్పుడు చెప్పారు వాళ్ళే, నాయన నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే నీలో ఉపయోగిస్తూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ జ్ఞాన విస్తరణ చేసుకుంటున్నావో ఆ జ్ఞానమే సత్యము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇంకా వేరొక సత్యం లేదు ఇక్కడ, అదే సత్యము, ఆ జ్ఞానమే సత్యము, అదే బ్రహ్మము. అది ఎంత ఉందంటే అనంతము, ఉన్నదంతా అదే అని చెప్పారు. అవును గురువు గారిని మళ్ళీ దాని మీద ధారణ చేసి సాధన చేసి ఆ భావాలను పెంపొందించుకొని ఆ భావం మీదే ధారణ చేసి ఆ భావ ఉన్నతి కలిగిన తర్వాత మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్తే, ఏనాయనా ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే, అయం ఆత్మా బ్రహ్మ, నేను ఆత్మస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మము అనబడేటువంటి ఆ స్వరూపమును నేనే అని నాకు అనిపిస్తుంది గురువు గారు అని చెప్పాడు. నాయన అయం ఆత్మా బ్రహ్మ అంటే నేను ఆత్మను బ్రహ్మమును అని విడివిడిగా అనిపిస్తుంది, నేను వేరుగా బ్రహ్మము వేరుగా అన్న భావనలో నువ్వు తెలుసుకుంటున్నావు. కాదు, ఆ బ్రహ్మమే నీవు. తెలుసుకుంటున్నవాడు తెలుసుకోబడుతున్న వస్తువు లేదు, కాబట్టి చక్కగా తెలుసుకో దాన్ని అని మళ్ళీ వివరణ ఇచ్చి దాని మీద ఆ భావదృఢత పెంచుకో, అనుభవం తెచ్చుకో అంటే మరలా శిష్యులు ప్రయత్నించి అతను ఆ భావాన్ని పొందారు. అహం బ్రహ్మస్మి అని చెప్పాడు, నేనే ఆ బ్రహ్మమును అనేటువంటి దృఢత ఏర్పడింది అని దాన్ని కాస్త విస్తారంగా అలా చెప్పుకుంటూ వచ్చారు గురువు గారు. ఇలా రోజు శిష్యులకు చెబుతున్నారు. ఆఖరికి ఏమొచ్చింది, అహం బ్రహ్మస్మి, తత్వమసితో మొదలైంది అహం బ్రహ్మస్మి అనే స్థితికి వచ్చింది. మనవాడు కొత్తగా వచ్చిన వాడు అసలు ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది, అర్థం కాకపోవడానికి ఏముంది, అసలు అర్థం అవ్వని విషయం ఏముంది. నేను ఏ దైవశక్తిని వెతుకుతున్నానో ఆ దైవశక్తిని నేనే చెప్పారు తత్వమసి, తత్వం అసి, తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు, నువ్వు అదే అయి ఉన్నావు అన్నారు. అవును, నాకు అర్థమైంది, అవును ఆ దైవశక్తిని నేనే అయి ఉన్నాను. ఓకే, ఇప్పుడు దాని మీద కొంచెం ముందుకెళ్ళి విచారణ చేయను ఆయన అన్నారు. అలా విచారణ చేయాలంటే ఎలా చేయాలండి అన్నాను. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
నీలో ఉన్న జ్ఞానస్వరూపం ఏదుందో దాన్ని పట్టుకో. శరీర భావాలు మనోభావాలు ఇవన్నీ వదిలేసి ఆ జ్ఞానం ఏంటి దాన్ని పట్టుకో. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము. అదే నీవు అయి ఉన్నావంటే నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానము బ్రహ్మము. అహో అలాగా అయితే నేను జ్ఞానాన్ని పట్టుకుంటాను అన్నాడు. చూసుకున్నాడు, చెప్పారుగా, వివరణ ఇచ్చారు బోళ్ళు దాని గురించి. జ్ఞానం అర్థమైంది. అవును జ్ఞానం అర్థమైంది గురువు గారు, ప్రజ్ఞానం బ్రహ్మ. అవును జ్ఞానమే బ్రహ్మము, శరీరం వేరు మనసు వేరు, జ్ఞానమే బ్రహ్మము అని చెప్పాడు. అర్థమైపోయింది. అప్పుడు గురువుగారు చెప్పారు, నాయన జ్ఞానం సామాన్యం కాదు, మళ్ళీ దానికి భిన్నంగా సృష్టి ఏదో ఉందనుకుంటావేమో. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ జ్ఞానమే సంపూర్ణ సత్యము, అది అనంతము, అదే బ్రహ్మము, ఉన్నదంతా అదే. అంటే అవును, ఎందుకు చెబితే ఎందుకు అర్థం కావట్లేదు? బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అవును మొత్తం అదే, ఉన్నదంతా జ్ఞానమే. మరి దీని మీద ధారణ చేసినాక వచ్చి చెప్పాడు, అయం ఆత్మా బ్రహ్మ. ఇప్పుడు ఆ సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ మీద మళ్ళీ వివరణ ఇచ్చారు. సాధన చేయమన్నారు, వివరణ చెప్పారు, ఎలా సాధన చేసుకోవాలో చెప్పారు. చేశాడు, వచ్చాడు. అయమాత్మా బ్రహ్మ అన్నాడు. నేను ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మమును, నేనే ఆత్మను, నేనే బ్రహ్మమును. అంటే ఇప్పుడు నేను ఆత్మ బ్రహ్మము, ఇక్కడ నేనున్నాను, ఆత్మ ఉంది, బ్రహ్మం ఉంది. అలా కాదు నాయన, ఇక నువ్వు ఆత్మ బ్రహ్మం విడివిడిగా ఉండవు. నువ్వు తెలుసుకుంటున్నవాడుగా, తెలియబడుతున్న వస్తువుగా అది ఉండదు. కాబట్టి అది ఏకత్వ భావనతో నేనే ఆత్మను అన్నప్పుడు ఇంకా నేను తెలుసుకునేది లేదు. అందుకని ఆ భావనలో లీనమైపో, కలిసిపో అన్నారు. అర్థమైంది. ఎందుకు అర్థం కాలేదు? బ్రహ్మాండంగా వచ్చి అహం బ్రహ్మస్మి అని చెప్పాడు. ఇదంతా గురువులు బోధిస్తున్నారు, వాళ్ళు చక్కగా సాధన చేసుకుంటున్నారు. అర్థమైంది. అసలు ఇది అర్థం కావడానికి ఏంటి, నాకు మొదటి స్పీచ్లో మొట్టమొదటి అర్థమైపోయింది, అహం బ్రహ్మస్మి. ఆఖరికంతే. ఇంతకీ సారం ఏంటంటే అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును, నేనే ఆత్మను. కాబట్టి ఇంక విడిగా ఏం లేదు, ఉన్నది నేనే. గురువు గారు చెప్పారు, బ్రహ్మాండంగా అర్థమైంది నాకు. ఈ భేదం ఊరికినే అనుకుంటున్నాను తప్ప శరీరపరంగా సృష్టిపరంగా భేదమే లేదు అసలు. మొత్తం ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, ఆ శక్తి నేనే అని చక్కగా వెళ్ళి గురువు గారు పాదాల మీద పడ్డాడు. బ్రహ్మాండంగా అర్థమైంది గురువు గారు, అసలు ఎంత అద్భుతంగా మీరు చెప్పారు, ఒక్క రోజులో అర్థమైపోయింది నాకు. ఏంటి అసలు ఎంత అద్భుతంగా ఎలా చెప్పారు గురువు గారు, ఎంత చక్కగా అర్థమైంది, మీరు సామాన్యులు కాదు, నిజంగా దైవస్వరూపులు అన్నాడు. కాబట్టి నాదొక చిన్న సందేహం అన్నాడు గురువు గారితో. ఏంటి నాయన అన్నాడు, ఇంత చిన్న విషయాన్ని, ఇంత చక్కగా అర్థమవుతున్న విషయాన్ని, ఇంత చక్కగా తెలుస్తున్న విషయాన్ని ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్నానన్నారు, 30 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు అంటారు, 25 ఏళ్ళు అంటారు, 10 ఏళ్ళు అంటారు, 5 ఏళ్ళు అంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, తెలుసుకుంటున్నాం అంటారు. ఏంటంటే నాకు మొదటిసారి అర్థమైపోయింది గురువు గారు, వీళ్ళందరూ ఎందుకు వీళ్ళ కాలాన్ని ఇలా వృధా చేసుకుంటున్నారు అంటే. గురువు గారు చిరునవ్వు నవ్వి, లేదు నాయన, నువ్వు రోజు వస్తూ ఉండు, వాళ్ళతో అలా కలిసి ఉంటా ఉండు, నీకే కాలగమనంలో అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పిన అర్థం కాదు అని. కాదు గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పిన తత్వమసి నుంచి అహం బ్రహ్మస్మి వరకు తనకు తెలిసిందంతా గురువు గారికి అప్పచెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఇదే కదా, దాని సారం ఇదే కదా, ఆఖరికి అహం బ్రహ్మస్మి. అవును కదా అన్నాడు. అవును నాయన అన్నాడు. అంతే, సరే గురువు గారు అయితే వస్తాడు. అలాగే నాయన, చక్కగా వెళ్ళిరా అన్నారు గురువు. అహం బ్రహ్మస్మి అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అంతా ఒకటే, ఇంకెవరూ భిన్నత లేదు, అసలు ఇక్కడ భిన్నతే లేదు. నాకు చక్కగా అర్థమైంది, ఉన్నదంతా ఒకటే శక్తి. అలా భావించుకుంటున్నాం మేము వేరువేరుగా, లేదు, ఉన్నదంతా ఒకటే శక్తి, ఆత్మశక్తి. రైట్. అలా ఇంటికి బయలుదేరాడు. దారిలో వెళ్తుంటే తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు పలకరించేవారు. ఇంతకుముందు వాళ్ళని గౌరవంగా పలకరించేవాడు ఇతను. పెద్దవాళ్ళు కనబడితే నమస్కరించి గౌరవంగా పలకరించి వినయంగా ఉండేవాడు. ఇప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది, అంతా ఆత్మశక్తి ఒకటే అయినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళేంటి, నేను చిన్నవాళ్ళేంటి, ఎన్ని శరీరాలు ప్రపంచానికి, ఇదంతా మిథ్య, బ్రహ్మసత్యం జగత్ మిథ్య. అదే ఇదంతా భ్రమండి, మిథ్యండి, ఊరికనే భావించుకుంటున్నాం. ఇంకా వాళ్ళని నేను గౌరవించేదేంటి, వాళ్ళని నన్ను గౌరవించేదేంటి. నాకు పెద్ద ఆయన ఎదురుగుండా వెళ్తూ, ఈయనకి చదువు చెప్పిన మాస్టర్ ఆయన చిన్నప్పుడు, ఎరా బాగున్నావా అన్నాడు. రోజు అలాగే పలకరిస్తాను. ఈయన చాలా వినయంగా సమాధానం చెబుతాడు, ఇవాళ బాగున్నాను రా అన్నాడు. ఎందుకని సమానత్వం, నువ్వు నేను వేరువేరు కాదు. ఎరా బాగున్నావా అంటే బాగున్నాను రా, ఒక సమత. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి మైండ్ చెడిపోయిందా బాబు, ఏంటి ఇలా అన్నాడు, మంచోడైనా అనుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. అలా ఎవరు కనబడినా
ఆ ఏకత్వ భావంతో ఏకవచనంతో ఉన్నదంతా ఒకే శక్తి అని అలాగే మాట్లాడుతున్నాడు. అది అహంకారమా పొగర? ఎదుటోళ్ళు అలా అనుకుంటున్నారు, ఈయనేమో ఆత్మజ్ఞానం అనుకుంటున్నాడు. అది అందరితో అలాగే మాట్లాడుతున్నాడు. పెద్ద చిన్న ఏమి తారతమ్యాలు లేవు. ఎందుకని ఇంక నువ్వు నేను అంతా ఒకటి, ఉన్నదంతా ఒకే శక్తి. జనం పలకరించుకుంటే మధ్యలో పలకరిస్తే వెళ్ళిన, ఎందుకంటే ఆ ఊరోడే అక్కడే పుట్టి పెరిగాడు, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, అందరూ తెలిసిన వాళ్ళే. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అసలు ఏంటి ఇలా అయిపోయాడు, బాగానే ఉన్నాడు కదా, చక్కగా ఉండేవాడు, ఇలా పలకరిస్తున్నాడు ఏంటని. నేను సమాధానం కూడా ఇలా చెబుతున్నాడు ఏంటని. అంటే వ్యత్యాస భావన పోతుంది అంత మనసులో. ఏమని ఇదంతా ఒకటే కదా, అందరూ ఒకటే కదా, ఆత్మశక్తే కదా అని భావానికి వచ్చేసాడు. సరే, ఇంకా చూశారు జనం, మనకెందుకులే ఆడి గొడవ ఏదో, ఆడి గొడవ ఆడిది, ఆడికి ఏమైంది, వాళ్ళు పాపం నిన్నటిదాకా అయితే బాగానే ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడో మనకేం తెలుసులే అనుకున్నారు. ఆశ్చర్యపోతూ పోయారు, ఎవరి దారిని వాళ్ళు పోయారు. పలకరించేవాళ్ళు ఎంతసేపు ఉంటారు. ఇలా వెళుతున్నప్పుడు అది ఒక పెద్ద మెయిన్ రోడ్డు, చాలా షాపులు అవన్నీ ఉంటాయి. ఇంటి వైపుకి వెళ్తున్నాడు. వెనక నుంచి అది రాజుల కాలం అని చెప్పాను ముందే. ఈ కథ అంతా రాజుల కాలంలో సాగుతుంది. రాజుగారి ఏనుగుని మావటివాడు శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ తీసుకెళ్తున్నాడు రాజకోటకి. ఆ రోడ్డు అమ్మటే వెళ్తున్నాడు. అలా తీసుకెళ్తున్నప్పుడు ఏమైందో తెలీదు, మావటివాడు దాన్ని హై హై అని ఏదో చిన్న దీంతో పొడిచాడు నడవమని ముందుకి. దానికి తిక్కరేగింది. మావటివాడిని తొండంతో తీసి ఇసిరి కొట్టింది. మావటివాడు చెప్పినట్టు ఏంటది అసలు, మరి దానికి ఏమైందో తెలియదు. మావటివాడు కంగారు పడ్డాడు, ఇసిరి అవతల కొట్టిండు, ఆడికి దెబ్బలు తగిలిన ఎగిరి ఎక్కడో పడ్డాడు వెళ్ళి. వెంటనే అది అక్కడ దొరికినన్నింటినీ తొండంతో గిరగిర తిప్పి ఇసురు కొడుతుంది, మనుషుల్ని ఇసురు కొడుతుంది, వస్తువుల్ని ఇసురు కొడుతుంది, షాపుల మీదకి. అది పెద్ద మార్కెట్, అది అటు మీదకి వెళ్ళిపోతుంది. అందరూ భయంతో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నారు. మావటివాడికి తెలిసింది దీనికి ఏదో తేడా చేసిందని. ఏనుగుకి పిచ్చెక్కింది, తప్పుకోండి, పారిపోండి అని అరుస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది చచ్చిపోతారు ఇప్పుడు. మావటివాడు అరుస్తున్నాడు వెనక నుంచి, ఏనుగుకి పిచ్చెక్కింది, ఆ ఏనుగుకి ఎవరు అడ్డం రాబాకండి, తప్పుకోండి, పారిపోండి, జాగ్రత్త పడండి అని అరుస్తున్నాడు. ఎందుకంటే పాపం అతను బాధ్యత, అది ఏనుగుని తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. కానీ ఏనుగుని ఎవడ ఆపగలడు, అందుకని పారిపోమని చెబుతున్నాడు. అలా అతను అరుస్తానే ఉన్నాడు. వెనక నుంచి ఆ ఏనుగు వెనక పరిగెత్తుకుంటూ వచ్చి అరుస్తున్నాడు. అదేమో ఇసురు కొడుతుంది, దొరికిన వస్తువులన్నీ, మనుషులు పారిపోతున్నారు. మనోడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అరుపులు మనోడు కనిపడి జనాలు అటు మనోడు పక్క నుంచి కూడా చుట్టూ పారిపోతున్నారు. అందరూ ఎటు పెడితే అటు పారిపోతున్నారు. కొంతమంది ఇతరుని కూడా ఒరే పారిపోరా పిచ్చోడ, ఏంటి అలా నడుచుకుంటూ వెళ్తున్నావు. వెనక్కి తిరిగి చూశాడు, ఏనుగు అన్నింటినీ ఇసురు కొట్టుకుంటూ వస్తుంది. అప్పుడు ఇతనికి ఒక లోపల ఉన్న భావన బయటకు వచ్చింది. అంతా ఆత్మశక్తి స్వరూపమే, అహం బ్రహ్మస్మి. ఆ ఏనుగు కూడా అహం బ్రహ్మస్మి, దానిలోనే ఆత్మశక్తి ఉంది, నాలోనే ఆత్మశక్తి ఉంది. ఎందుకు మనుషులందరూ ఇలా పారిపోతారు, బుర్ర తక్కువ వేదవులు? ఎందుకని అంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కాబట్టి అంతా ఒకే శక్తి అని తెలియదు కనుక ఇలా పారిపోతున్నారు. నేను ఇప్పుడే ఫ్రెష్గా జ్ఞానం నేర్చుకొచ్చాను, నా జ్ఞానం అర్థమైపోయింది. అహం బ్రహ్మస్మి, ఉన్నదంతా ఒకటే శక్తి. ఇదంతా భ్రాంతి, భ్రమ. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా. ఇదంతా భ్రమ. ఆ బ్రహ్మమే సత్యం, అదే శక్తి, అది నేనే, ఉన్నదంతా అదే. అజ్ఞానం చేత వీళ్ళు పరుగులు పెడుతున్నారు తప్ప మనం ఎందుకు పరుగులు పెడతామని అలా మళ్ళీ స్ట్రైట్గా నడుచుకుంటూ పోతున్నాడు. ఎవరు ఎన్నిసార్లు చెప్పారు, ఒరే పారిపోరా, ఏనుగు వచ్చేస్తుంది. స్టడీగా వెళ్తున్నాడు రోడ్డు మీద. చూశాడు ఏనుగుని, చాలాసార్లు వెనక్కి తిరిగి చూశాడు, అది ఇసిరిసిరి కొడుతుంది అందరినీ. మావటివాడు వెనక నుంచి అరుస్తున్నాడు. జనం బోల్డ్ సార్లు చెప్పారు పారిపో, తప్పుకొని. ఇంతలో ఏనుగు దగ్గరికి వచ్చింది. అందరూ పారిపోయారు. ఏదో వస్తువులు, అవి పదార్థాలు దొరుకుతున్నాయి తప్ప మనిషి మనోడే దొరికాడు. ఏనుగుకి తొండంతో మనోడిని పట్టుకొని గిరా తిప్పి లేగి నేలకేసి కొట్టింది. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దొరికినన్ని ఇసిరేసుకుంటూ పోతుంది, అంతే, ఏముంటాయి. మనోడికి మొత్తం ఎక్కడికక్కడ జాయింట్లు ఇరిగిపోయినాయి. అసలు కొద్దిగా అదే కాలు వేసి తొక్కుంటే చచ్చిపోతుడు కదా, అది తొక్కలా వెళ్ళిపోయింది. గబగబా ఎమ్మట పరిగెత్తుకొస్తున్న మావటివాడు మనోడిని లేపి, ఏమయ్యా నీకు తప్పుకోమని అరుస్తున్నాను కదా, నువ్వు ఏంటి పరిస్థితి అన్నాడు. అన్నీ ఇరిగిపోయినాయి, అక్కడికి అక్కడ విపరీతమైన దెబ్బలు తగిలినాయి.
మావాడివాడు గబగబా పాపం పక్కకి లాగేసి అతన్ని మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్పచెప్పారు, తీసుకెళ్ళి అక్కడ జనం అంతా. సరే ఏదో వైద్యం చేయించారు. బాగా దెబ్బలు తగిలిన కోలుకోవటానికి కొంతకాలం పట్టింది, ఒళ్ళంతా కట్లు. మనవాడికి ఒక విషయం అర్థం కాల. అదేంటి గురువు గారు అంత చక్కగా తత్వమసి అన్నారు, ఆత్మజ్ఞానం అన్నారు, ఆత్మబోధ అన్నారు. అక్కడ 100 మంది 1000 మంది ఈయన దగ్గర ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ 100 మంది ఉన్నారు. ఎంతమంది ఆత్మజ్ఞానాన్ని నమ్మి, ఆత్మశక్తిని నమ్మి అది ఉందని చెబితే, ఎప్పటి నుంచో 1000 లక్షల సంవత్సరాల నుంచి గ్రంథాలు వస్తున్నాయని చెబితే, ఎందరో మహాత్ములు జీవన్ముక్త స్థితిని పొందారని చెబితే, అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు ఎన్నో దైవ మార్గంలో ప్రకటిస్తున్నారని చెబితే, ఇవన్నీ నమ్మి కదా నేను వెళ్ళాను. ఇదేంటి అసలు మరి ఆత్మజ్ఞానం ఏమైంది? నాకు వచ్చేసింది కదా, అహం బ్రహ్మస్మి, నాకు తెలిసిపోయింది కదా అహం బ్రహ్మస్మి. తత్వమసితో మొదలెట్టారు, అహం బ్రహ్మస్మి అన్నారు. నాకు చక్కగా అర్థమైపోయింది అది. అసలు వాళ్ళందరూ 40 ఏళ్ళ నుంచి ఎందుకున్నారు, 30 ఏళ్ళ నుంచి ఎందుకున్నారు, 20 ఏళ్ళ నుంచి ఎందుకున్నారు, 5-10 ఏళ్ళ నుంచి ఎందుకున్నారు అర్థం అవ్వాలి. నాకు ఒక్కసారిగా అర్థమైపోయింది కదా. మరి ఏంటి ఏనుగు ఇలా చెత్త కొట్టేసింది? అహం బ్రహ్మస్మి ఇక్కడ పనిచేయదా అంటే ఆత్మజ్ఞానం తప్ప, అసలు ఆత్మశక్తి లేదా? అదే ఇదంతా అబద్ధం, ఈ గురువులు చెప్పింది అబద్ధం. ఎవరో మహిమలు మాయలు అద్భుతాలు అయ్యో దేవుళ్ళు దేవతలని ప్రచారం చేస్తే నేను అదంతా ఆత్మశక్తికి ఆత్మజ్ఞానానికి లింకు పెట్టుకొని ఇది వెళ్ళి తెలుసుకుంటే ఆ మహిమలు మాయలు అద్భుతాలు కూడా నాకు వచ్చేస్తే అహం బ్రహ్మస్మి అయిపోతే మొత్తం నేను మహిమలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చాను, నేను వెళ్ళాను, అది వచ్చేసింది అనుకున్నాను. కానీ ఇదంతా మోసమే, గురువు గారు మోసం చేస్తున్నారు, ఆత్మజ్ఞానం మోసం, ఇదంతా మోసమే అనుకున్నాడు పాపం. సరే ఏమైనా ఇది వెళ్ళి ముందు గురువు గారిని అడగాలి. మోసం అయితే చేస్తున్నాడు ఆయన, 1000 మందిని మోసం చేస్తున్నాడు, ఒకళ్ళిద్దరిని కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతో మంది నమ్మొస్తున్నారు ఇక్కడ ఆశ్రమానికి, 100 మంది ఇప్పుడు కూడా వెళ్తున్నారు. వాళ్ళ జీవిత కాలాలు వృధా అయిపోతున్నాయి. సరే కొంచెం కోలుకున్నాక ఒళ్ళంతా కట్లతో ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పలకరించారు పాపం. ఎందుకంటే ఒకసారి వచ్చాడు, కూర్చున్నాడు, గుర్తుంది. మళ్ళీ మీరు వస్తాడు అనుకున్నారు. మరుసటి రోజు గురువుగారు కూడా ఎదురు చూశారు, అక్కడ ఉన్న శిష్యులు ఎదురు చూశారు. 2వ రోజు రాలేదు. సరే ఏదో ఒక వారం 10 రోజులు అయినాక కట్లు కట్టుకెళ్ళాడు. గుర్తుపెట్టాడు, నాయన ఏంటి ఆ దెబ్బలేంటి, ఇదేంటి అసలు రాలేదేంటి అని మేము ఎదురు చూస్తున్నాం. ఓహో నీకు ప్రమాదం జరిగిందా, యాక్సిడెంట్ అయిందా, అందుకు రాలేదా నువ్వు అని అక్కడ వాళ్ళు అందరూ పలకరించారు. పలకరిస్తే గురువుగారు కూడా పలకరించారు. వెంటనే ఈయన గయ్యమని లేవడం మొదలుపెట్టాడు. అసలు మీరు చెప్పే సిద్ధాంతం తప్పు, మీ విధానం తప్పు, మీ పద్ధతి తప్పు, ఆత్మజ్ఞానమే తప్పు, ఉన్నదంతా ఒకే శక్తి అన్నారు అని అరుస్తుంటే గురువుగారు నాయన అసలు ఏం జరిగింది విషయం చెప్పు అన్నారు. శిష్యులు కూర్చున్నారు, గురువుగారు కూర్చున్నారు. ఈయన కూడా శాంతింపజేసి కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ముందు విషయం చెప్పన్నారు. జరిగిందంతా చెప్పాడు. ఏనుగలా గరగరేసి కొట్టేసిందని, నేను ఇలా అహం బ్రహ్మస్మి అనుకుంటా పోతున్నాను. అప్పుడు గురువు గారు నాయన పోనీ నువ్వు అనుకున్నట్టే నీకు అర్థమైందే నిజం అనుకుందాం. ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా, ఇంతమంది 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఎందుకున్నారని. అది అర్థం కాకే ఉన్నారు వాళ్ళు, రోజు వెంటనే ఉన్నారు. కానీ ఆ స్థితి వాళ్ళకి రాలేదు. నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. నువ్వు వెళ్ళేటప్పుడే అడిగావు నన్ను, ఎంతమంది ఎందుకు ఇంతకాలం ఉంటున్నారని. నాకు అర్థమైంది, వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు. చక్కటి తెలుగులో చక్కగా చెప్పారు కదా మీరని నన్ను పొగుడు కూడా వెళ్ళావు. ఇదిగో నాయన ఎలా అర్థమవుతుంది అది, అయితే ఇలా అర్థమవుతుంది. ఇలా అర్థం అవటం కరెక్ట్ కాదు నాయన, దీన్ని అజ్ఞానము అంటారు. నువ్వు ఎన్ని చూపిస్తున్నా ఎంత అర్థమైనా నీకు సృష్టి ఏం మారదు. శరీరం నిజమే, మనసు నిజమే, సృష్టి నిజమే, మనుషులు నిజమే, అన్నీ నిజమే. ఈ నిజానికి ఆధారంగా ఉన్నది ఇంకో నిజం ఉంది, అది ఆత్మశక్తి. అది లేకపోతే ఈ నిజం ఉండదు. ఇది కూడా నిజమే, అది లేకపోతే ఈ నిజం ఉండదు. కాబట్టి ఆ నిజాన్ని కూడా తెలుసుకోమని చెబుతున్నాం. అది అనుభవం అంతే తప్ప దీన్ని వదిలేయమని, ఇది తప్పని ఎవరు చెప్పట్లేదు నాయన. ఇది మరణిస్తుంది. ఈ శరీరం అనేటువంటి సృష్టి అనేటువంటి నిజం ఎప్పుడొకప్పుడు మరణిస్తుంది, మార్పు చెందుతూ. ఆ శక్తి అనేటువంటి నిజం మరణించడం ఉండదు. ఇక్కడ మరణించడం అంటే వెళ్ళి శక్తిలో కలిసిపోద్ది, అది నీకు తెలియదు కదా, అందుకని మరణించడం అంటాం. అందుకనే కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి అభ్యసించి సాధన చేసుకుంటే అది అర్థమై వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, రాని వాళ్ళు 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. అది అర్థమైంది, వచ్చింది, అనుభవం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, వాళ్ళు జీవన్ముక్తులై వెళ్ళిపోయారు. అర్థం కాకుండా అర్థమైపోయింది అనుకుంటే ఇలాగే ఉంటుంది నాయన. పోనీ నీకు అర్థమైందే నిజం అనుకున్నాను అంటే నాకు అర్థమైంది కదా గురువు గారు అంటున్నాడు.
అదేంటి మీరు తత్వమసి నుంచి అహం బ్రహ్మస్మి వరకు మళ్ళీ ఆయన చెప్పినవన్నీ చెప్పాడు. నాయన నువ్వు మాటలో ఒళ్ళు వేస్తున్నావు, నీకు స్థితి రావాలి. మాటలు వేరు, స్థితి వేరు. నువ్వు నేను చెప్పిన మాటలు తిరిగి నాకు చెబుతున్నావు, అది నీ బుర్రకు అర్థమైంది అంతేకాని ఆ స్థితి నీకు లేదు. మానసిక స్థితి, శారీరక స్థితి, ఆ భావస్థితి, ఆ స్థితి కావాలి. ఆ స్థితి వస్తే అన్ని నిశ్చలమైపోతాయి. నీకు స్థితి రాలా. స్థితి వచ్చినంత మాత్రాన కూడా శరీరం ఎక్కడికి పోతే ఆనందం తినాల్సిందే. శరీరం మారదు, మనసు మారదు, సృష్టి అలాగే ఉంటుంది. జస్ట్ ఆ స్థితి అర్థమవుద్ది అంతే. అది జీవన్ముక్త స్థితి అంటారు. అప్పుడు కూడా నువ్వు శరీరంతో మామూలుగా బతకాల్సిందే, అది నశించే వరకు, మరణం వచ్చే వరకు. అంటే పాపం అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అర్థం కాకపోవడం అంటే ఏంటో తెలియట్లే, అనుభవం అంటే ఏంటో తెలియట్లే. అదేంటి నాకు అర్థమైందిగా, ఇది అనుభవం కాదా అంటాడు. అప్పుడు గురువు గారు అన్నారు, పోనీ నీకు అర్థమైందే, నీ అనుభవమే కరెక్ట్ అనుకుందాం, ఓకే. ఇప్పుడు ఏనుగు నిన్ను వచ్చి కొట్టేసింది, మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తి అన్నావు కదా. ఏనుగులో కూడా ఆత్మశక్తి ఉన్నది, నాలో కూడా ఆత్మశక్తి ఉన్నదని కదా నువ్వు అంతమంది పారిపోతున్నా నుంచున్న వాళ్ళంతా అజ్ఞానులు అనుకొని. ఓకే, పోనీ ఆ మావటివాడు అరుస్తున్నాడు కదా, ఏనుక్కి పిచ్చి పట్టింది తప్పుకోండి అని, వాడు కూడా ఆత్మశక్తే కదా. అనేక మంది ప్రజలు పారిపోతూ మధ్యలో నీకు చెప్పారు కదా, అయ్యా తప్పుకో, పారిపో, ఏనుగుతో నీకు ప్రమాదం జరుగుద్ది అని. వాళ్ళు కూడా ఆత్మశక్తి స్వరూపులే కదా. వాళ్ళందరినీ నువ్వు అజ్ఞానులు అనుకున్నావు, అది ప్రాబ్లం. వాళ్ళందరూ అజ్ఞానులైతే ఏనుగు కూడా అజ్ఞానంలో ఉన్నాయిగా, కాబట్టి నువ్వు తప్పుకోవలసింది. జ్ఞానం నీ ఒక్కడికే ఉంది కాబట్టి అప్పుడు తప్పుకుంటే ఏనుగు నిన్ను ఏం చేసేది కాదు. లేదు మొత్తం ఆత్మశక్తి అని నిన్ను నువ్వు అనుకున్నట్టు, ఏనుగును అనుకున్నట్టు అందరినీ అనుకోని ఉంటే, మాటవాడిని అనుకోని ఉంటే, పక్కన వాళ్ళు నీకు చెప్పిన వాళ్ళని అనుకోని ఉంటే, అప్పుడు కూడా నువ్వు తప్పుకోవాలి. ఏనుగు పిచ్చి పెట్టింది పారిపోమంటున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆత్మశక్తిలో కలుపుకోవాలి. నీకు ఎలా అర్థమైంది అంటే నీకు ఇష్టం వచ్చినట్టు అర్థమైంది. నేను ఎందుకు తప్పుకోవాలి అన్న ధోరణిలో నీకు ఏనుగులో ఆత్మశక్తిని చూసావు, నీలో ఆత్మశక్తిని చూసుకున్నావు తప్ప, నీలో ఆత్మశక్తిని చూసుకొని పోని మిగిలినన్ని అజ్ఞానం అనుకుంటే మనుషులందరూ ఆ చెబుతున్నోళ్ళు, అరుస్తున్నోళ్ళు, అందుకనే తప్పుకోలేదు. అప్పుడు ఏనుగు కూడా అజ్ఞానం అనుకుంటే సరిపోయేది. లేదు, ఏనుగుని నీలాంటి ఆత్మశక్తి, అహం బ్రహ్మస్మి, ఏనుగులో ఉన్న శక్తి కూడా నేనే, ఆత్మశక్తే, నాలాంటి శక్తి అనుకున్నప్పుడు మనుషులందరిలోనూ కూడా అదే ఉందనుకుని వాళ్ళ మాట వినుంటే సరిపోయేది. అప్పుడైనా పారిపోతే తప్పుకో అన్నప్పుడు అది కూడా ఆత్మశక్తే కదా అని తప్పుకుంటే సరిపోయేది. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకున్నావు అంతే. జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పారు గురువు గారు. మళ్ళీ మొత్తం ఆలోచించుకున్నాడు, అవును కదా అని. ఇప్పుడు ఆత్మశక్తి అంటే మరి మావంటివాడు అరిచి చెబుతున్నాడు, వాడు ఆత్మశక్తిగా. ప్రజలందరూ ఎంతోమంది చెప్పారు, వాళ్ళు ఆత్మశక్తిగా, అప్పుడు తప్పుకోవచ్చుగా. ఎందుకు తప్పుకోలే అంటే వీళ్ళందరూ అజ్ఞానులు అనుకున్నా, నాకు జ్ఞానం తెలిసింది అనుకున్నా. మరి అప్పుడు ఏనుగుని అజ్ఞానం అనుకున్నా సరిపోయేది. అప్పుడు తప్పుకుంటే అది అజ్ఞానంతో అందరిని చెత్తకొట్టేస్తుంది కాబట్టి అని తప్పుకోవచ్చుగా. లేదు, మళ్ళీ ఏనుగు దగ్గరికి వచ్చేటప్పటికి నా సొంత అభిప్రాయం పెట్టుకున్నా, లేదు అది కూడా ఆత్మశక్తి అని. ఇలా అనేక మంది అనేక రీతులుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు తమ స్వీయ భావనని అర్థం అవటం అనుకుంటున్నారు. తమ స్వీయ భావన కాదు, నీకు ఇష్టం వచ్చిన చోట దాన్ని అన్వయించుకోవటం కాదు. మొత్తం భక్తి మార్గాలలో, మత మార్గాలలో, దైవ మార్గాలలో ఆధ్యాత్మికత పేరుతో ఎవరికి తోచింది వాళ్ళు ఏర్పాటు చేసి, ఎవరికి నచ్చింది వాళ్ళు భావించేసుకొని, తత్వం మాకు అర్థమైపోయింది అనుకొని దాన్నే ప్రజలకు చెబుతూ ప్రచారం చేస్తూ సమూహాలు ఏర్పరుచుకొని ఆ పిచ్చిలోకి అందరినీ నెట్టేస్తున్నారు. ఇక్కడ ఏమీ అర్థమయ్యేది ఏమి లేదు. ఒక అనంతత్వ భావన నీలో స్థిరపడుతుంది అంతే. మోక్షం అన్నా, ఆత్మసాక్షాత్కారం అన్నా, ఆత్మశక్తి అన్నా, బ్రహ్మం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఆధ్యాత్మిక చదువు అన్నా, అదొక స్థితి. అన్నింటికీ ఆధారమైన శక్తి స్థితి నీకు అర్థమయ్యి అనుభవంగా ఆ స్థితి నీలో స్థిరపడాలి. అది అనేక భావాలు పుట్టించదు, ఏకత్వ భావంతో ఉంటుంది. ఇంకా అందులో అసలు అనేక భావాలే ఉండవు. మహిమలు, మాయలు, అద్భుతాలు, మతాలు, దేవుళ్ళు, గురువులు, విభజనలు ఇన్నున్నాయి అంటే అది మొత్తం అజ్ఞానమే. ఏకత్వ భావన అదొక స్థితి, దానికి అసలు రూపం లేదు, నిరాకారము, అనంతము అంతే. అది ఇంకా దాన్ని ఏ రకంగానూ మాట్లాడటానికి లేదు, చెప్పడానికి లేదు. ఆకాశ స్వరూపము అంతే, ఒకే ఒక్క పదం.
మళ్ళీ ఆకాశంలో మేఘాలు ఉంటాయి కదండి, ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి కదండి, ఆకాశంలో సూర్యుడు వస్తాడు కదండి, ఆకాశంలో సూర్యుడు వెళ్ళిపోతాడు కదండి. ఇదంతా సృష్టి. ఆకాశం ఆకాశంలానే ఉంది, దానిలో సృష్టి. అదంతా మీరు సృష్టి గురించి మాట్లాడుతున్నారు. సృష్టి లేని ఆకాశము అంతే. ఇక మిగిలినవన్నీ కల్పనాత్మక భావనలే. ఎన్ని మతాలున్నా, ఎన్ని మార్గాలున్నా, ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమంది సాధనా విధానాలు క్రియేట్ చేసిన అవన్నీ మనుషులు తయారు చేస్తున్నవి. గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, రేపు చేయబోతారు. కొత్త కొత్త అనేకం సృష్టించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరికి ఇలాగే అర్థమవుద్ది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఏనుగు దగ్గర ఇతను ఎలా అర్థం చేసుకున్నాడో అలా ఎవరికి నచ్చినట్టాళ్ళు, ఎవరికి అర్థమైనట్టాళ్ళు, ఎవరు అర్థం చేసుకున్నట్టాళ్ళు, ఎవరికి తోచిందాళ్ళు ప్రజల్ని ఆ వైపు నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. అసలు అక్కడ ఏమీ లేదు. సర్వవ్యాపక స్థితి, ఆకాశతత్వము. ఇక శరీరపరంగా సృష్టిపరంగా ఇలా జీవించాల్సింది. ఇందులో ఏ మార్పులు రావు, మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అద్భుతాలు ఉండవు. నువ్వు ఎంత కష్టపడ్డావో అంతే నువ్వు పొందుతావు. నువ్వు చేసిన పనుల ఫలితాలన్నీ నువ్వు అనుభవిస్తావు. నువ్వు జీవన్ముక్తుడు అయినంతే, మామూలుడు అయినంతే, దేవుడు అయినంతే, మామూలుడు అయినంతే, నువ్వు గురువు అయినంతే, మామూలుడు అయినంతే, నువ్వు మాతాజీ అయినంతే, మామూలుడు అయినంతే. శరీరము ధరించిన భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా అదంతా ఇంకా సహజత్వమే, సృష్టి ప్రకారం నడుస్తుంది. అందులో ఏం ఉండవు. మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ మోసాలు అంతే, పక్కా పచ్చి మోసాలు. ఈ సత్యం అర్థం అవుద్ది. శరీరంతో జీవనం ఇలాగే ఉంటుంది, మనసుతో నడక అలాగే ఉంటుంది, బుద్ధి అలాగే పనిచేస్తుంది, అహంకారం అలాగే పనిచేస్తుంది. ఇవన్నీ శరీర మరణం వరకు అలాగే ఉంటాయి. ఆత్మశక్తి ఎరుక అనేది ఆకాశతత్వము నాకు సంపూర్ణంగా అర్థమవుద్ది. నేను అందులో కలిసిపోతాను, అది నాలో కలిసిపోద్ది. ఆ భావన నాకు అర్థమయ్యేది. అది నా శరీరంగా జీవిస్తుంది, ఏ మార్పు ఉండదు. అదే జీవన్ముక్త స్థితి. అక్కడ ఏం మహిమలు మాయలు జరగవు, జరగటానికి అసలు ఛాన్సే లేదు. ఆ ఏకత్వ భావనలో మళ్ళీ అనేకత్వాన్ని పెట్టకూడదు. దేవుళ్ళని, దేవతలని, మతాలని, మార్గాలని, విధానాలని ఆత్మశక్తిలో ఉండవు. ఆకాశంలో ఏముంటాయి అసలు? ఆకాశంలో ఉన్నాయి కదండి, మేఘాలు ఉన్నాయి కదండి, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు కదండి, ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు ఉన్నాయి కదండి. అంటే అదే సృష్టి. శక్తిలో సృష్టి ఉందంతే. సృష్టి గురించి మాట్లాడితే నువ్వు శరీరపరంగా మాట్లాడాలి అంతే. అప్పుడు శరీరం నువ్వు. ఆకాశపరంగా, శక్తిపరంగా మాట్లాడితే అప్పుడు శక్తివి నువ్వు. అది ఆ శక్తి సేమ్ ఆకాశం. రెండు శక్తులు ఉండవు, నువ్వు అనే శక్తి ఇంకోటి ఉండదు. ఉన్న శక్తి ఒకటే, అదే సర్వవ్యాపక ఆకాశతత్వము. కరిగి కలిసిపోవటమే. ఇది అర్థమైనట్టు ఉంటుంది, అప్పటికే అర్థం కాదు. ఎందుకని భాషలో అర్థం అవుతుంది, భావంలో అర్థం కావాలి, భావ స్థిరత అందులో ఇమిడిపోవాలి. నేను లేకుండా ఆకాశంలో కలిసిపోవాలి. గాఢ నిద్రలో ఏం జరుగుతుంది? నేను లేకుండా పోతున్నాను. నేను లేకుండా ఆకాశంలో కలిసిపోతే గాఢ నిద్రలో నాకేం తెలియట్లేదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆకాశమే నేనని తెలియాలి. కలిసిపోయినప్పుడు నేనున్నాను అక్కడ. సర్వవ్యాపక అనంత ఆకాశంగా నేను అయిపోయాను. ఆ అనుభవం నాకు లోపల తెలియాలి. దాన్ని ఉనికి అంటారు, ఎగ్జిస్టెన్స్ అంటారు, ఎరుక అంటారు. ఎందుకని ఆకాశంలో ఏమి ఉండదు అక్కడ. కానీ మరి నేను ఉన్నానుగా, కాబట్టి ఉనికి తెలుస్తుంది. ఎలా ఉన్నాను, అలా ఉన్నాను అనకుండా, ఎలా ఉన్నాను, అలా ఉన్నాను, ఆ రంగులో ఉన్నాను, ఈ రంగులో ఉన్నాను, ఆ రుచులు అయ్యేమి లేవు. విశేషణాలు లేని ఎరుక, విశ్లేషణలు లేని ఉనికి, జస్ట్ ఉన్న ఉనికి తెలుస్తుంది అంతే. ఆ స్థితి అనుభవం కావాలి. అందుకని 40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, 20 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, 40 అసలు ఈ జన్మే సరిపోని వాళ్ళు బోళ్ళు మంది ఉండొచ్చు. సాధారణ చందనంలోనే మొదలుపెట్టి జన్మ కూడా సరిపోకపోవచ్చు. ఎందుకని ఆ భావ దృఢత లోపల ఇమడాలి. లోపల ఎన్ని అధిక వాసనలు, ఎన్ని అధిక కోరికలు, ఎన్ని అధిక లాలసలు ఉంటే ఆ స్థితిని పొందడం అంత కష్టంగా ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికతలో ఫస్ట్ చెప్పేది ఉన్నదానితో సంతృప్తిగా ఉండు. అధిక కోరికలు పెంచుకోకు, అత్యాశలు పెంచుకోకు, అసలు చెడు చేయకు. చెడు చేసే వాళ్ళకి ఇది రాదు. చెడులోంచి మంచిలోకి వచ్చి జీవించు. మంచిలో కూడా ఉన్నంతలో తక్కువగా జీవించు. కాలం మిగిల్చుకో. అవసరాల వరకే జీవించు. వాటిని కోరికలుగా మలుచుకోకు. మొత్తం మంచిగా జీవించు. మంచిగా జీవించాలంటే తపస్సు చేయాలి. శరీరాన్ని, ఇంద్రియాలని, మొత్తం అహంకారాన్ని, మనసుని అన్నింటిని అదుపులో పెట్టుకోవాలి. ఆ అదుపు సాధ్యమైన వాడికి ఈ జ్ఞానం అనుభవంగా మారేటువంటి అవకాశం కలుగుతుంది. అది కూడా సాధన చేస్తే. ఇలా వింటూ వింటూ సాగుతూ ఉండాలి. అందుకని అది
జన్మలు పడుతుందా, సంవత్సరాలు పడుతుందా ఎవరు చెప్పలేరు. అలా అని నిజంగా ఆ స్థితిని పొందితే ఎలా ఉంటుందంటే ఏముండదు, కామన్గానే ఉంటుంది. శరీర ధర్మాలు మారవు, మనోధర్మాలు మారవు. శరీరం ఉన్నంత వరకు సృష్టి ధర్మాలు ఏమీ మారవు. కానీ సృష్టికి ఆధారంగా శక్తి ఉన్నది, ఆ శక్తి ఏకంగానే ఉన్నది. నేను ఆ శక్తి స్వరూపమునే. శరీరంతో నేను మరణించవచ్చు, శక్తిగా నాకు మరణమే లేదు. నాకే కాదు, అసలు ఇక్కడ మరణం అనేది లేదు, ఉన్నదంతా శక్తే. అలానే సృష్టిపరంగా ఇది ఇలాగే ఉంటుంది. ఇవన్నీ చేయవలసింది, ఇవన్నీ ఎదుర్కోవలసింది, ఇవన్నీ పొందవలసింది, ప్రయత్నించుకోవలసిందే, అనుభవించవలసింది. ఎందుకంటే బతికుండాలంటే శరీరం అన్నీ చేయవలసింది. శరీర మరణాన్ని కూడా ఒప్పుకోవలసింది. ఇది ఇలాగే సాగుతుంది. సృష్టి నియమాలు, పద్ధతులు, విధానాలు ఏమి మారవు. ఆ సత్యం, ఆ రెండింటి సమన్వయం అర్థమవుతుంది. అది ఆత్మజ్ఞానం, అది ఆధ్యాత్మిక చదువు. దానికి ఎన్ని జన్మలైనా పట్టొచ్చు, అలా చెప్పుకుంటూ ఉంటాం అంతే. అయితే అలా చెప్పుకుంటూ ఉంటే మరి ఇన్ని జన్మలు పెట్టేదానికి ఎందుకండి వృధా కదా టైము? ఇలా చెప్పుకుంటూ ఉండమేనా ఇన్ని సంవత్సరాలు అంటే ఇందులో ఒక అద్భుతం ఉంది. ఇలా వింటూ చెప్పుకుంటూ వింటూ చెప్పుకుంటూ వింటూ చెప్పుకుంటూ దాన్ని భావన చేసుకుంటూ సాగే వాళ్ళకి ఆటోమేటిక్గా చెడులోంచి మంచిలోకి వచ్చేస్తారు. అన్ని గుణమార్పులు, పర్సంటేజ్ మార్పు జరుగుతూనే ఉంటుంది. విన్నదేం వృధా కాదు. ఆత్మానుభవం ఒకసారిగా కలక్కపోవచ్చు, కానీ మార్పులు జరుగుతూ ఉంటాయి. సత్యం లోపల దృఢపడుతూ ఉంటుంది. శరీరంతో పనిచేసేటప్పుడు తప్పులు చేయడం తగ్గిపోతూ ఉంటాయి. నిదానంగా మనలో మంచి మార్పులు వస్తూ ఉంటాయి. చెడు తొలగిపోతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది మనకి. మనలో జ్ఞాన ఎదుగుదల మనకు అర్థమవుతూ ఉంటుంది. మనలో మంచి పెరుగుదల మనకు అర్థమవుతూ ఉంటుంది. మనలో చెడు తరుగుదల మనకు తెలుస్తూ ఉంటుంది. మన స్వభావంలో, మన గుణాలలో, మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన చేష్టల్లో, మన జీవితంలో చెడు తరిగిపోవడం, మంచి పెరిగిపోవడం, ఈ రెండు మనకి పర్సంటేజీలు కనబడుతూ ఉంటాయి. అందుకని ఇదేం వృధా కాదు. శాంతి వస్తుంది, ఓర్పు వస్తుంది, ధైర్యం వస్తుంది, ప్రేమ వస్తుంది, దయ వస్తుంది, జాలి వస్తుంది, కరుణ వస్తుంది. చెడు భావాలు పోతూ ఉంటాయి, మంచి భావాలు పెరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకున్న వాళ్ళు, ఇది వినేవాళ్ళు కుటుంబ జీవితాన్ని స్వర్గంగా మలుచుకుంటారు. తమ కుటుంబ జీవితాన్ని స్వర్గంగా మలుచుకుంటారు. తమ చుట్టూ ఉండే మనుషులందరితో అద్భుతంగా ఉంటారు. ఎక్కడ ఎవరికి శత్రుత్వం ఉండదు. ఇది బాగా విని తెలుసుకునే వాళ్ళు అజాత శత్రువులు అవుతారు. అసలు శత్రుత్వమే ఉండదు వాళ్ళకి భూమి మీద. భౌతిక జీవితంలో శరీరపర జీవితమే అద్భుతంగా మారిపోద్ది అసలు. ఎందుకని అసలు చెడు అనేది చేయరు వీళ్ళు. తమ కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమించుకుంటారు, బాధ పెట్టరు. కుటుంబాలు అద్భుతంగా నడుపుకుంటారు. ఇలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయి. నిజమైనటువంటి సౌఖ్యాలన్నీ, ధర్మపరమైన సౌఖ్యాలన్నీ ఆనందంగా అనుభవిస్తారు. ఎక్కడేదో వైరాగ్యం వదిలిపెట్టి పారిపోవడం అవే ఉండవు. అంత వివేకవంతమైన జ్ఞాన జీవితం ఉంటుంది, దాంతో జీవిస్తారు. అందుకని ఇది వెంటమెందుకు అనుకోబాకండి. ఇది వెంటంటేనే మీ జీవితం మారుతుంది, మీ గుణమార్పు వస్తుంది, మీ స్వభావం మారుతుంది, మీ ప్రవర్తన మారుతుంది, మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, మీరు అద్భుతంగా ఉంటారు. మీతో ఎంతమందికి ఎన్ని సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అవన్నీ చాలా చక్కగా సాగుతాయి. మీ జీవితం మొత్తం హాయిగా సాగుద్ది, ఆనందంగా సాగుద్ది. ఎందుకంటే మీలో చెడు ఎగిరిపోతూ ఉంటుంది. చెడు ఎగిరిపోయిన కొద్దీ మనుషులు దగ్గర అవుతూ ఉంటారు. మమతానురాగాలు, ప్రేమానుబంధాలు చక్కగా దగ్గరయ్యి హాయిగా పెరుగుతూ ఉంటాయి. మంచి అంతా పెరుగుతూ ఉంటుంది, అనుబంధాలు పెరుగుతూ ఉంటుంది, జీవన మాధుర్యం పెరుగుతూ ఉంటుంది. జీవించటం ఆనందంగా ఉంటుంది. సంపూర్ణంగా ఒక పువ్వు వికసించినట్టుగా ఉంటుంది జీవించటం. చెడిపోయినప్పుడు అంతే, ఇంక చెడిపోతూ ఉంటుంది. అలా ఇది అసలు భౌతిక జీవితానికి ముందు ఎంతో ఉపయోగపడుద్ది. ఇప్పుడు జీవించే జీవితానికి, 100 ఏళ్ళ జీవితానికి అలా ఉపయోగపడుతూ నిన్ను మంచివాడిని చేస్తూ, మంచిదాన్ని చేస్తూ, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని, నీతో కలిసి ఉండేవాళ్ళని, నీతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మంచిగా మార్చేస్తుంది. ఎందుకని నువ్వు మంచిగా ఉంటే అందరు నీతో మంచిగానే ఉంటారు. అది కదా అక్కడ ఒక అద్భుతం నీ చుట్టూ అయిపోద్ది. ఏంటి? మంచి అనే అద్భుతం, అంతే తప్ప అక్కడ ఏం మాయలు మహిమలు ఉండవు. అలా నీ జీవితం సౌకర్యవంతంగా, సులభంగా, హాయిగా ఉంటుంది. అందరూ బాగుండి, అందరూ నీతో మంచిగా ఉండి, నువ్వు అందరితో మంచిగా ఉంటే ఇంక జీవితం సమస్యలు ఎక్కడుంటే ఎంతో హాయిగా వెళ్ళిపోద్ది, మనశ్శాంతిగా ఉంటుంది. అలా సాగుతూ ఓ సంతృప్తి వస్తుంది. అధిక లాలస ఉండదు, అత్యాశలు పోతాయి, దురాశలు పోతాయి, ఇవన్నీ పోతాయి, చెడంతా పోద్ది. ఓ సంతృప్తి వస్తుంది. ఎందుకంటే జ్ఞానం అక్కడ ఉంది, ఆత్మజ్ఞానం చదువు. అది దాన్ని వెంటన్నావు, దాన్ని నెమరు వేసుకుంటున్నావు, ఓ సంతృప్తి వస్తుంది.
ఒక సంతోషం వస్తుంది, ఒక స్వాంతన వస్తుంది, ఒక ఓర్పు వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక సమస్యను ఎదుర్కొనే సమర్థత వస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు ఇది ఇలాగే ఉంటుంది, సృష్టిలో ఎవరికైనా సమస్యలు ఉంటాయి అనేటువంటి అంగీకార భావం వస్తుంది. ఎన్ని వస్తాయో తెలుసు, అసలు జీవితంలో ఎన్ని అవసరమో అవన్నీ వచ్చేస్తాయి. మంచి నాకే సమస్య రాకూడదు బాబు అని భయం ఉండదు, పోద్ది ఎగిరిపోద్ది. మంచి గుణాలు సద్గుణాలు అన్నీ వస్తాయి. అలా వస్తూ కొంచెం శ్రద్ధగా సాధన చేస్తే భౌతిక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని అత్యంత మాధుర్యంగా మారుస్తూ ఈ ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువు సంబంధ బాంధవ్యములన్నింటినీ ఎంతో మధురంగా చక్కగా మారుస్తూ నేను అనంత ఆత్మశక్తిని అనే ఎరుక వైపు తీసుకెళ్తుంది. ఆ ఎరుక సంవత్సరాలు పట్టొచ్చు, అనుభవం సంవత్సరాలు పట్టొచ్చు, ఆకాశతత్వ భావన నీలో దృఢపడటానికి సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు పట్టొచ్చు. కానీ ఈ జన్మలో నీ భౌతిక జీవితం అత్యద్భుతంగా సాగిపోద్ది. అక్కడ ఇంకా నువ్వు కొంచెం మంచిగా జీవించి శ్రద్ధగా సాధన చేస్తే అది ఇప్పుడే అనుభవం కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడే ఈ జన్మలోనే అనుభవం అయిన జీవన్ముక్తులు ఎంతోమంది మనకు మహాత్ములుగా మహర్షులుగా ఇది నిజమే అని చెప్పి ఆ జ్ఞానాన్ని అందించారు. అందుకని దాన్ని పట్టుకు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, విషయాలను జాగ్రత్తగా గ్రహించండి. నాకేదో అర్థమైపోయింది అనుకోబాకండి. నాకు 35 ఏళ్ళ నుంచి నేను నా స్వీయ విషయం చెబుతున్నా, 35 ఏళ్ళ నుంచి ఇదే మార్గంలో ఉన్నా. ఇలా చెప్పే మాటలు పదాలు విషయాలు అర్థమైనాయి. భౌతిక జీవితంలో చెడులు పోయినాయి, కానీ మంచికి సంబంధించిన ఆదుర్దాలు ఉన్నాయి. నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా జీవితం ఉంది, భయం ఉంది, బాధ ఉంది, వీళ్ళు ఎలాగోలా సెటిల్ అవ్వాలంది. అయితే ఇదంతా భయంకరంగా ఏం లేదు. ఏ సమస్య అయినా నేను ఎదుర్కోగలిగినంతగా ఉంది. కానీ అది వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు చెట్టు వీచినట్టుగా ఆ విషయాలకు తగ్గ స్పందన నాలో ఉంటుంది. మిగిలిన చెడులు పోయినాయి, అసలు చెడులు లేవు. అందుకని నేను చెప్తున్నా, చక్కగా జీవితాన్ని అందంగా మలుస్తుంది అని, సంబంధ బాంధవ్యాలు బాగుంటాయని. చెడు వైపు వెళ్ళం, చెడ్డవాళ్ళని అసలు మనమే వదిలేస్తాం. ఆ చెడ్డవాళ్ళు సొంత వాళ్ళు అయినా కూడా వాళ్ళు జోలికి వెళ్ళడం వదిలేస్తాం. చెడు స్నేహం మనకు నచ్చదు. మాయలు మహిమలు మోళీలు చేయటాలు, గారడీలు చేయటాలు, చెడ్డ పనులు చేయటాలు, ఇతరుల ధనాలని ఇతరులకు సంబంధించిన వాటిని ఊరికినే కోరుకోవటాలు, అవన్నీ పొందేద్దాం అనుకోవటాలు అలా ఏం ఉండవు. మనకున్నదాంతో మన కష్టంతో మనకున్నదాంతో హాయిగా బతుకుదాం అనేటువంటి ఒక తృప్తి భావన వస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి, లోపల తెలుస్తాయి. నాకు తెలిసినవి చెబుతున్నా, కానీ నాకు ఆత్మానుభవం అవ్వలేదు, ఆకాశతత్వ అనుభవం అవ్వలేదు. దానికోసం పాకులాడుతున్నా. పాకులాటలో నా కుటుంబం ఉంది, నేనున్నాను. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన స్పందనలు అన్నీ వస్తాయి. ఆదుర్దాలు వస్తాయి, కంగారులు వస్తాయి, శరీరం ఉంది, అనారోగ్యాలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, ఆర్థిక బాధలు ఉంటాయి, సామాజిక బాధలు ఉంటాయి. అన్నీ కూడా ఒక పరిమితమైన స్థితిలో ఉంటాయి. అత్యాశలు దురాశలు పోయినాయి, అసలు చెడు అనేది లేదు లోపల. 55 ఏళ్ళకి ఎవరికి చెడు చేయను. ఇప్పుడు పైగా జీవితకాలం మౌనం అని ఇంట్లో కూర్చున్నా. ధన సంబంధమైన విషయాలు లేవు కాబట్టి అందులో చెడు చేయలేను. నాతో అసలు ఎవరు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు బయట నుంచి. కాబట్టి స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో చెడు చేయడానికి అసలు ఛాన్సే లేదు. ఏ కీర్తి ప్రతిష్టలు, ఇంట్లో కూర్చున్నాడు కీర్తి ప్రతిష్టలే ఉంది. చెప్పే శీర్షికలకు కూడా నా పేరు నా ముఖం ఎందుకు పెట్టలేదంటే ఆ గుర్తింపులతో పనే లేదు. ఎందుకని 55 ఏళ్ళు ప్రపంచంలో ఆ గుర్తింపులు, ఈ స్త్రీ పురుష శారీరక సంబంధాలు, ఈ ధన సంబంధాలు అన్నీ చూసే వచ్చాను. చూడండి ఏమున్నాయి. కాబట్టి ఏదో నాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కొంచెం సెటిల్ అయిపోయి భార్య ఉంది, ఆ భార్యనే కళతీర్చవలసిన బాధ్యత మందే కదా. చివరి వరకు ఇద్దరం కలిసి ఉంటాం. ఎవరో ఒకళ్ళు నేను ముందు పోతానా, ముందు పోద్దో, పోయే వరకు అయితే కలిసి ఉంటాను. ఇంకా మిగిలిన ఈ ప్రపంచంలో ఎవరికి నా అవసరత లేదు. నాకు బంధువులు ఉన్నారు, సొంత వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. కానీ అందరూ నాకంటే అనేక రెట్లు అత్యధికమైన స్థాయిలో ఉన్నారు. డబ్బు పరంగా కానీ, గౌరవాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, మనుషులు కానీ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఎవరికి అసలు నాతో అవసరం లేదు. నాతో అవసరం లేదని నేను నిర్ణయించుకోవాలి, వాళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పుడే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి జీవితకాలం మౌనం అని పెట్టుకున్నాను. నిజంగా ఎవరికి అవసరం లేదు. ఎవరి కుటుంబాలు వాళ్ళకున్నా, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నా, ఎవరి పనులు చేసుకుంటున్నారు. నాకున్న బాధ్యతలు ఇవే, అవి ఎప్పుడో నెరవేరిపోతాయి. అందుకని ఈ మార్గాన్ని వదలకుండా, ఈ ఆత్మజ్ఞాన చదువుని ఆధ్యాత్మిక చదువుని వదలకుండా మననం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నాను. మిగిలిన సమయం నేను మామూలుగానే గడుపుతాను. ఇంట్లో ఉంటాను, హాయిగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. ఏ టీవీని చూసుకుంటాను, ఏ సినిమాను చూసుకుంటాను.
కొంచెం మనసు బాగున్నప్పుడు మీతో ఈ శీర్షికలు పంచుకుంటాను. రోజు ఏదో ఒక శీర్షిక చెప్తూనే ఉంటాను. నా మనసు బాగోపోవడం అనేది చాలా తక్కువ. అటువంటి సంఘటనలు ఏముండవు. ఏ పిల్లలకు అనారోగ్యాలు వస్తేనో, ఇంట్లో ఏదైనా అనారోగ్యాలు వస్తే తప్ప ఆర్థిక విషయాల్లో కానీ మిగిలిన విషయాల్లో కానీ మనసు బాగోపోవడం ఉండదు. అనారోగ్యాలు వచ్చినప్పుడు కొంచెం కంగారు పడతా ఉంటాను, ఎప్పుడు తగ్గుతాయని ఏదో బిళ్ళలు వాడుకొని చేసుకొని. ఇంకా అంతకు మించి ఇలాంటి స్థిరత లోపల ఎంత వస్తుందో తెలుసు మీకు. వెళ్ళి చూడండి, జీవితంలో భౌతిక జీవితంలో అద్భుతమైన స్థిరత వస్తుంది. దేన్నైనా మీరు వదిలేయగలిగినంత జ్ఞానం వస్తుంది. సంతృప్తిగా బతికే అంత, ఏమున్నా లేకపోయినా సంతృప్తిగా బతికే అంత ధైర్యము తృప్తి మీ లోపలికి వచ్చేస్తాయి. ఆ తృప్తి లేక కదా పరుగులు పెడుతున్నారు, ధైర్యం లేక కదా భయపడుతున్నారు. అవి లోపలికి వచ్చేస్తే జ్ఞానం అంటేనే ధైర్యం, జ్ఞానం అంటేనే తృప్తి. జ్ఞానం వేరు, తృప్తి వేరు కాదు. జ్ఞానం వేరు, ధైర్యం వేరు కాదు. అందుకని అది పదే పదే వింటూ ఆ జ్ఞానం ఎంత పెరుగుతుంటే అంత మీలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ధైర్యం ఎంత పెరుగుతుంటే భయం ఎంత తగ్గుతూ ఉంటుంది. ధైర్యం ఎంత పెరిగి భయం ఎంత తగ్గుతూ ఉంటే మీలో తృప్తి ఎంత పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. అందుకని రోజు వింటూ వెళుతూ ఉండండి. చాలు, నేను 35 ఏళ్ల నుంచి పని చేస్తున్నా. భౌతిక విషయాలకు సంబంధించిన చెడులు నా జీవితంలో అసలు జరగవు, పోయినాయి నా జీవితం నుంచి మొత్తం. చిన్న అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, అసలు లేదు. అలానే మరణ భయం అసలు లేదు. ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యో కొంచెం ఆర్థికం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే అదేం బాధగా దుఃఖం కాదు, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక. సరే, దాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటే బాగుండేది అంటే అంత ఎక్కడ ఉందానికి, అలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళటమే. ఆ కించిత్తు కదలికలు తప్ప అసలు కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. అలానే సంతృప్తి ఉంది, ధైర్యం ఉంది, హాయి ఉంది, అన్నీ ఉన్నాయి. అది జ్ఞానం వల్లనే వచ్చింది. ఏం లేదు అంటే నాకు ఆత్మానుభవం కలగలేదు, మోక్షం కలగలేదు, ఆత్మ సాక్షాత్కారం కలగలేదు. ఆ పదాలు ఏమున్నాయో దానికి ఎన్నో ఉపయోగిస్తారు, సెల్ఫ్ రియలైజేషన్ కలగలేదు, నా ఎరుక, నా ఉనికి నాకు తెలియలేదు. అది భాషలో అక్షరాలతో ఇప్పుడు మీతో పంచుకున్నట్టుగా చెప్పటం వరకు మాత్రమే నాకు తెలిసింది. అనుభవం తెలియలేదు. సర్వవ్యాపక అనంత ఆకాశ తత్వంలో నేను కలిసిపోలేదు, అది నాలో కలిసిపోలేదు. ఆ ఏకత్వ భావం నాకు ఇంకా అర్థం అవ్వలేదు. అది అర్థమయ్యే వరకు మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే అది అర్థమైన రోజున ఆటోమేటిక్గా గొంతు ఆగిపోద్ది, అది మోగపోద్ది. ఎందుకంటే జీవన్ముక్త స్థితి వచ్చినప్పుడు ఆ లీనత అందులోకి వెళ్ళిపోద్ది. ఏదో చెయ్యాలి, చెందాలి, చెప్పాలని కూడా అనిపించకపోవచ్చు. కానీ అనేక మంది మహాత్ములు మరి కొన్నిసార్లు చెప్పారు. అది చెప్పకపోతే మనకి ఏ విషయాలు తెలియదుగా. కాబట్టి అది నాకు అనుభవం లేదు ప్రస్తుతం. కాబట్టి అనుభవం లేని విషయం గురించి విషయపరంగా సాధన కోసం మాట్లాడుతున్నాను భాషలో తప్ప, స్థితిగా అనుభవం లేదు. ఆ స్థితి అనుభవం అయితే ఎలా ఉంటుంది అనేది స్థితి వచ్చినాకే చెప్పగలం. అప్పటి వరకు చెప్పిన వాళ్ళది విని సాగటమే. అందుకే ఇలా సాగుదామని శీర్షికలు మీతో పంచుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు మీరు కూడా అలా ముందుకు సాగండి. భౌతిక జీవితంలో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. చక్కటి అందమైన జీవితం మీకు వస్తుంది. చక్కటి అందమైన ధైర్యవంతమైన సంతృప్తి కలిగిన మనసు మీ లోపల తయారైపోద్ది. మీరే సంతృప్తి అయిపోతారు, మీరే ధైర్యం అయిపోతారు. ధైర్యము సంతృప్తి ఉన్నాక ఇంకా ప్రపంచంలో మీకు ఎన్ని ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అవి లేనోళ్ళు అవన్నీ కోరుకు పరుగులు పెడతా ఉంటారు. అది మీకు అర్థమవుతుంది, మీ లోపల మీకే తెలుస్తుంది. అలా వెళుతూ ఉండండి, గుణమార్పు మీకు వస్తుంది. నాలో గుణమార్పు జరుగుతుందని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. చాలామంది సోదరమణుల్ని కామెంట్ పెట్టమనేది అందుకే. కొంతమంది మాలో గుణమార్పు జరుగుతుందని నాకు ఎన్నో మెయిల్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళ పర్సనల్ విషయాలు. కొంచెం కామెంట్లో పెట్టారనుకో, మిగిలిన వాళ్ళకి అర్థమయ్యి అది గ్రహించి మనం కూడా గుణమార్పు చేసుకోవచ్చు అనేటువంటి భావన అందరికీ కలుగుద్ది. అందుకని గుణమార్పు కలుగుతున్న వాళ్ళు, మంచి పొందుతున్నోళ్ళు, ఇది అర్థమయ్యి మంచి మార్గం వైపు వెళుతున్నోళ్ళు, మీకు అర్థమైన విషయాలు కామెంట్లో పెట్టండి. మిగిలిన సోదరీమణులకి ఉపయోగపడతాయి. విన్నది ఏది వృధా పోదో. ఇది నా స్వీయ అనుభవం. ఇది అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు, సరిగ్గా చెప్పలేదు అనుకున్న వాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే నేను చాలా సామాన్యుణ్ణి. నేనే చెబుతున్నాక నాకే అనుభవం అవ్వలేదని. కాబట్టి మీరు నన్ను పట్టించుకోక్కర్లే. అసలు నాకేదో 10 మంది మహాత్ములు చెప్పినవి విని ఆ పుస్తకాలు చదువుకొని నేనేదో ఆ మార్గంలో ముందుకు వెళ్దామని నాకు తెలిసిన విషయాలని నావి వింటూ చెప్పమంటున్న సోదరులతో పంచుకుంటున్నాను, సోదరీమణులతో పంచుకుంటున్నాను. కాబట్టి నన్ను క్షమించి వదిలేయండి. అర్థమవుతున్న వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమవుతున్న వాళ్ళకే నాతో పని లేదు, అర్థం అవన వాళ్ళకే నాతో పని లేదు.
ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోవటమే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.